దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యమును గురించి ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. స్పష్టంగా వినపడుతుందా? కొన్ని వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్య గ్రంథమును గురించి మనం ఆలోచించినప్పుడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని రాయబడింది. ఈరోజు ఆ సందర్భాన్ని చక్కగా ధ్యానిస్తూ వాక్యాన్ని నేర్చుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినబోతున్న టాపిక్ బలహీనుల చేత బలమైన కార్యాలు చేయు దేవుడు. బలహీనుల చేత బలమైన కార్యాలు చేయించు దేవుడు. యూదులు తమ జీవితంలో సమయానికి చాలా విలువనిస్తారు, చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే దేవుని వాక్యములో సమయమును పోనీయక అని ప్రభు చెప్పాడు. మరొక చోట కాలము సమయము ఆయన స్వాధీనములో ఉంది అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి టయానికి విలువిచ్చిన వాడైతే సమయానికి విలువిచ్చిన వాడు జీవితాన్ని చాలా వాల్యుబుల్గా గడుపుతాడు. అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో సమయానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. సమయం యొక్క ప్రాధాన్యత మనకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, మీరు ఊరు వెళ్ళాలి అని సిద్ధపడ్డారు. మీరు వెళ్ళవలసిన సమయానికి ఒక్క 5 నిమిషాలు మీరు ఆలస్యంగా వెళ్ళారనుకోండి, మీ కళ్ళ ముందే వెళ్ళిపోద్ది. ఏంటి? బస్సో ట్రైనో మీ కళ్ళ ముందు వెళ్ళిపోద్ది. మన కొరకు ఈ లోకంలో ఏది ఆగదు అనిపిస్తుంది. అయ్యో, నేను తొందరపడి ఉంటే బాగుండే, ఒక 2 అడుగులు ముందేసి ఉంటే బాగుండే, కొంచెం పొద్దున్నే వేకుగా కొంచెం ఒక 10 నిమిషాలు ముందు లెగిసి నా పనులు చక్కబెట్టుకుని ఉంటే ఈరోజు నా కళ్ళ ముందు నేను వెళ్ళాల్సినటువంటి ఆ సమయానికి వెళ్ళకపోవడం వల్ల నా కళ్ళ ముందే నేను వెళ్ళాల్సినటువంటిది వెళ్ళిపోయిందే అని చెప్పి కొన్ని సందర్భాల్లో 1 నిమిషంలో 5 నిమిషాల్లో తమ కళ్ళ ముందు వెన్నెన్నో విలువైన వాటిని పోగొట్టుకున్న వాటికి తెలుస్తుంది సమయం యొక్క విలువ. మరి కొంతమందికి ఆరోగ్యం విలువ తెలియదు. ఉంటే ఉన్నాం, పోతే పోయాం అని మాట్లాడతారు. కానీ హాస్పిటల్కి వెళుతున్నప్పుడు అనేకులను చూస్తే వాళ్ళు రోగాలతో పోరాడుతూ ఉంటారు, వ్యాధులతో పోరాడుతూ ఉంటారు. లక్షలు ఖర్చు పెడుతూ సెలైన్లు ఎక్కించుకుంటూ రక్తపు బడుగులో వారు పోరాడుతున్నారు. ఏంటంటే ఏ విధము చేతనైనా నేను బతకాలి. అనేకులు జీవితం యొక్క విలువ తెలిసి, ప్రాణం యొక్క విలువ తెలిసి బ్రతకడానికి పోరాడుతున్నారు. చాలామందికి బ్రతుకు విలువ తెలియక ఎందుకు వచ్చిందిరా ఈ బ్రతుకు అంటున్నాడు. ఒక వ్యక్తికి ఒక దాని విలువ తెలిసిన రోజే దాన్ని చాలా విలువైనదిగా చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. యూదులు సమయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మరి ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి వెళ్ళే సమయం విషయంలో వారు ఎంతో చక్కని ప్రాధాన్యతనిస్తూ దైవ సన్నిధికి వెళుతూ దేవునికి ఆరాధన చేసేటువంటి ఒక మంచి భక్తిని యూదులు ఆచరించేటువంటి వారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు, యోహానులు కూడా దైవికమైనటువంటి భక్తి కలిగిన వారు కూడా యూద సంబంధమైనటువంటి కుటుంబాల్లోంచి వచ్చిన వారు గనుక వారు ఏం చేశారు అంటే ప్రభుని ఆరాధన చేయడానికి మధ్యాహ్నం పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు దేవాలయం వైపు వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. అర్థం కాదంటే ఏది ఉండదు. ఉదయం 3 గంటలకు అంటే బహుశా వారు యూదులు 3 రకాలుగా ప్రభుని ఆరాధించేవారు. ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్న కాలపు ఆరాధన, సాయంత్రకాలపు ఆరాధన. ఈ విధముగా యూదులు 3 రకాలుగా దేవునికి ఆరాధన చేస్తూ 3 విధములుగా దేవునికి నైవేద్యమును సమర్పిస్తూ 6 అయ్యేసరికి వారు అన్నీ చక్కబెట్టుకొని దేవాలయంలో దేవుని యొక్క దీప వృక్షము మీద చక్కగా దేవాలయంలో ఆ దీపాన్ని వెలిగించి వారు దేవాలయ ద్వారాలు మూసి వారు తమ గృహాలకు. కాబట్టి 3వ ఆరాధన 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగేటువంటి ఆరాధన. ఈ ఆరాధనకు పేతురు, యోహాను భక్తులు కలిసి దేవాలయమునకు సమయానికి పాలు పంపులు పొందడానికి వెళ్ళుచూ ఉండగా దేవునికి స్తోత్రం. కోరహు కుమారులు అంటారు కదా, ఇదిగో యెహోవా మందిర ఆవరణము చూడవలనని మా ప్రాణాత్మ దేహములు ఆతురతో సంతోషముతో అవి ఆనందముతో గంతులు వేస్తున్నాయి. సమయానికి వెళ్ళాలి, మందిరానికి ఆలస్యంగా వెళ్ళకూడదు.
దైవ సన్నిధికి నిదానంగా వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ఏ ఒక్క నిమిషాన్ని నేను కోల్పోకూడదు. నేను ప్రారంభ గడియ మొదలుకొని ఇదిగో చివరి గడియ వరకు దైవ సన్నిధిలో ప్రతి ఒక్క సెకను నాకు విలువైందే, అది ప్రశస్తమైందే, అది నా జీవితంలో ప్రాధాన్యత కలిగిందే అని చెప్పి కోరహు కుమారులు దేవుని మందిరం పట్ల, దైవ సన్నిధి పట్ల తమ భక్తిని, తమ యొక్క దప్పికను వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమందికి దేవుని పట్ల అంత ఆధ్యాత్మికమైన దప్పిక వారికి ఉండదు కనుక వారు నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కానీ నిజమైన భక్తి అది అన్నటికీ కూడా కాదు. యూదుల్లో ఉన్నటువంటి ఒక క్రమమైన భక్తి ఏంటంటే వారు ఖచ్చితంగా సమయము అయ్యేసరికి ఖచ్చితంగా వారు ఏం చేస్తారో, ఈ మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది ముస్లిం సహోదరుల యొక్క భక్తిని చూసినప్పుడు ఎంత ముచ్చటేస్తుందో కొన్నిసార్లు. వాళ్లకు నమాజు జరిగే సమయం అయ్యేసరికి, నమాజు ఖచ్చితంగా అది ప్రారంభమయ్యేసరికి షాపుల్లో ఉన్నవాళ్ళు, అక్కడున్నవాళ్ళు, ఎక్కడున్నవాళ్ళు ఏ పని మానేసినా వెంటనే వెళ్ళిపోతారు మసీదుకి. ఒకవేళ మసీదుకి వెళ్ళే ఖాళీ లేకపోతే వారు ఉన్న స్థలంలోనే ఆ ప్రార్థన మైకులు అయ్యేంత వరకు అన్నీ వదిలేసి అలా ఉండిపోతారు ధ్యానపూర్వకంగా. అంటే నువ్వు ఆరాధించే దైవం ఏదైనప్పటికీ కూడా నీ భక్తిలో మొదటి సమయ పాలన, లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం విషయంలో యథార్థత అనేది నువ్వు పాటించగలిగితే నీ భక్తిలో మరొక మెట్టు నువ్వు ఎక్కగలుగుతావు. దేవునికి స్తోత్రం. నాకు నచ్చింది ఆయనకు వస్తానండి, నచ్చిన సేపు కూర్చుంటానండి, నాకు నచ్చకపోతే ఏదో ఆయనకు వెళ్ళిపోతానండి, పాస్టర్ గారండి నన్ను దేవుడు ఆత్మీయంగా వర్ధిల్ల చేయాలంటే బైబిల్ అంటే అది కాదు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కాలంటే మొదటి అనుభవం ఏంటయ్యా అంటే నువ్వు ఖచ్చితంగా సమయాన్ని దైవ సన్నిధిలో ఒక విలువైందిగా నువ్వు ప్రాధాన్యతను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభు వారికి శిష్యులు మేము ప్రాముఖ్యము కలిగిన వారం కదా. పేతురు, యోహానులని ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు కదా. 2వ అధ్యాయములో, మొదటి అధ్యాయములో అదిగో పరిశుద్ధాత్మ శక్తి మా మీదకు వచ్చింది. 2వ అధ్యాయములో ఇదిగో పేతురుని నిలబడి ప్రార్థన చేసి ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. ఒక అద్భుత సంఘాన్ని నేను కట్టాను అని చెప్పి పేతురు, నేను కాబట్టి నేను టైం పాటించడం ఏంటి, నా మీదకి దేవుని ఆత్మ వచ్చింది, నా మీదకి దేవుని అభిషేకం వచ్చింది, నేను ప్రసంగిస్తే 3000 మంది రక్షింపబడ్డారు. అంతకు ముందు అధ్యాయంలోనే కదా ఒక పెద్ద సంఘాన్ని నేను కట్టాను, నేను టయానికి రావడం ఏంటి అనుకోలేదు. అతడు ఎంత గొప్ప దైవజనుడైనప్పటికీ కూడా పేతురు భక్తుడు సమయానికి దేవాలయానికి వెళ్ళడానికి ఆతృతగా వెళుతున్నారంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? మొదటి మాట ఏమిటయ్యా అంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము, మందిరానికి వెళ్ళే సమయము అనేదానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత మనం ఇచ్చి ఆ సమయాన్ని విలువైందిగా చూడగలిగితే మాత్రమే ఆ సమయంలో దైవ కార్యాలు, దైవ ప్రత్యక్షత, దైవికమైన కార్యాలు నీ జీవితంలో అనుభూతి చెందగలుగుతాం. చూడండి, పేతురు, యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం. ఏ అనుభవంలో ఉన్నారంటే వాళ్ళు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దైవ సన్నిధి ఎత్తైన స్థలములోనే ఉంటుంది, ఎత్తైన స్థలములోనే ఉంటుంది. దాని అంతరార్థం ఏంటయ్యా అంటే నువ్వు కొండల మీదకి ఎక్కాలి, గుట్టల మీదకి ఎక్కాలని కాదు. ఆత్మీయత ఎప్పుడు దిగేది కాదు, ఆత్మీయత అనేది ఎప్పుడు కూడా ఎత్తైనదిగానే ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభా. నా ప్రార్థన ఎత్తులో ఉండాలి, నా ప్రార్థన దిగజారిపోయేదిగా ఉండకూడదు, నా వ్యక్తిత్వము దిగజారిపోయేదిగా ఉండకూడదు. నా దైవికమైన అనుభవాలు ఎలా ఉండాలంటే దేవునిలో ఎత్తైనవిగా, ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన తలంపులతో, పరసంబంధమైన ఆలోచనలతో నేను ఎప్పుడు నా భక్తి జీవితంలో ఎత్తైన వాడిగా, ఉన్నతమైన వాడిగా బ్రతకాలని చెప్పి దేవుణ్ణి చూసేటప్పుడు పైకి చూస్తాం, లోకాన్ని చూసేటప్పుడు కిందకు చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్పాడు కదా, పరసంబంధుల ధ్యాస ఎప్పుడు పైకే ఉంటుందంట. పరసంబంధుల ధ్యాస ఎప్పుడు పైకే ఉంటుంది, ఇహ సంబంధుల ధ్యాస ఎప్పుడు ఇక్కడే ఉంటుంది.
పరసంబంధులు ఎవరు, ఇహ సంబంధులు ఎవరు అంటే ఎప్పుడు దైవికమైన ధ్యానంతో బ్రతికేవాడు ఎప్పుడు పరసంబంధమైన ఆలోచనలతో పరలోక సంబంధమైన ఆలోచనలతో పైకే చూస్తాడు. ఇహ సంబంధమైన ఆలోచనలు అంటే ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆలోచనతున్నవాడు ఎప్పుడు ఇక్కడే ఆలోచిస్తాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏం పోగేసుకుందుమా, ఏది వెనకేసుకుందుమా అని ఇహ సంబంధమైన ఆలోచనల మీదే వాడి ప్రయత్నం కనుక వాడి ధ్యాస, వాడి ఆలోచన ఎప్పుడు పైకి ఉండదు, కిందకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పరసంబంధులుగా పైకి మాత్రమే చూచుదుముగాక. జాగ్రత్తగా వినండి. పేతురు, యోహానులు దేవుని మందిరానికి రావడం ప్రాముఖ్యత కాదు, వారు ఆ మందిరానికి వచ్చే అనుభవంలో వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మీయ జీవితంలో ఎక్కే అనుభవాన్ని కలిగి ఉండాలి. కొన్ని అనుభవాలను ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. పేతురు యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడక ముందు అతడు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతనికి రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారిన తర్వాత యేసు ప్రభు పేతురు ఉన్న దోణి దగ్గరికి వచ్చారు. పేతురు, నీ దోణికి కొంచెంసేపు ప్రజలకు వాక్యం బోధించే అవకాశం ఇస్తావా, ఎక్కవయ్యా అన్నాడు. యేసుప్రభు పేతురు యొక్క దోణి మీదకి ఎక్కి ప్రజలకు వాక్య పరిచర్య చేశారు. ప్రజలందరూ వాక్యం విని గృహాలకు వెళ్ళిపోయారు. పేతురు ఇంకా తమ వలను బాగు చేసుకుంటూ ఉన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నారు, అయ్యా దయచేసి నీ పడవను కొంచెము లోతుకు నడిపించు అన్నాడు. పేతురు యేసుప్రభు మాటకు లోబడి యేసుప్రభు మాటను అంగీకరించి అతడు ఆ పడవను కొంచెము లోతుకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు వలవై అని చెప్పాడు. పేతురు అనుకోవచ్చు మనసులో, ప్రభువా రాత్రంతా వల వేశాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఇదంతా నాకు తెలిసినదే, నా చిన్నప్పటి నుంచి ఈ యొక్క గలిలయ సముద్రంలో ఎన్నోసార్లు చేపలు పట్టాను, కానీ నా జ్ఞానము, నా నైపుణ్యత, నా టాలెంట్ అంతా వాడాను, రాత్రంతా ఒక్క చేప పడలేదయ్యా నాకు, కానీ నీ మాట చొప్పున వేస్తానని చెప్పి యేసు ప్రభుతో కలిసి, ఆయనతో కలిసి లోతుల్లోకి వెళ్ళి వల వేశాడు. పడవలో నిస్తారమైన చేపలు పడ్డాయి, వల చిరిగిపోయేంతగా చేపలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. లోతులు, ప్రార్థనా లోతులు, ఆత్మీయ లోతులు, విశ్వాస లోతులు, ప్రార్థనా ఎత్తులు, ఆత్మీయ ఎత్తులు, దైవికమైన అనుభవాలు. దేవునికి స్తోత్రం. కొన్ని పదాలు చాలా విలువైనవి. లోతులు లేకపోతే కొంతమంట వాళ్ళ మనస్సు చాలా లోతుగా ఉంటుందండి. ఎలాంటి మనసు అంటది? లోతైన మనసు అండి. వాళ్ళు చాలా గుట్టుగా ఉంటారండి. గుట్టు, లోతు అంటే కొన్ని మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ ప్రార్థనా మందిర దేవాలయములకు వారు ఎక్కి వెళ్ళుచుండగా అంటే మొదటి మాటగా ప్రతి విశ్వాస జీవితంలో ఆత్మీయతలో ఖచ్చితంగా ఎక్కే అనుభవాలు మనం ఉండాలి. ఎక్కడము కాదు, ఎక్కి దాటి రాగలిగే అనుభవాలు ఉండాలి. ఎలాగో చెప్తాను వినండి. చాలా సందర్భాల్లో అప్పటిదాకా మందిరానికి వెళదాం అనుకుంటాం. సాతానుడు నువ్వు దైవ సన్నిధికి వెళ్ళకూడదు, దైవస్థంలో ఆరాధనలో నువ్వు పాలు పంపులు పొందకూడదు, దేవుని వాక్యము నీ చెవులోకి వెళ్ళకూడదు, వాక్యము ఒకవేళ వెంటే నీలో విశ్వాసం కలుగుతుంది, నీలో నిరీక్షణ కలుగుతుంది, నువ్వు దేవునిలో ఎంతగానో ఆత్మీయమైన ఫలభరిత అనుభవాన్ని పొందుతావు కనుక నువ్వు దేవునికి ఏమాత్రం సమీపస్తుడుగా మారకుండా ఉండాలని చెప్పి సాతానుడు ప్రార్థనకు వచ్చేసరికి నీకేదో ఒక అడ్డంకును చెప్పండి కరెక్ట్గా బయలుదేరేసరికి వెంటనే ఇంటికి చుట్టాలు వస్తారు, ఏదో కబురొట్టుకు వస్తారు. వచ్చిన వాళ్ళని అలా గొమ్మ తెంచి పంపించలేం కాబట్టి పోన్లే ఆలస్యంగా వెళదాం అన్నట్టుగా మనం బైబిల్ పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకి టీయో మంచినీళ్ళో ఇస్తూ కబుర్లు మాట్లాడుతుంటాం. ఆటోమేటిక్గా సాతానుడు ఏదో ఒక కారణం చేత నీకు సమయానికి మందిరానికి వెళ్లకుండానో, సరే ఎలాగ ఆలస్యమైపోయింది కదా మానేద్దాం అని చెప్పి మానే స్థితిలోనో ఏదో ఒక ఆటంకము దేవాలయంకి వెళ్లకుండా నీకు అడ్డుగా పెడుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా బాగుందండి, ఇప్పుడే నీరసం అనిపించిందండి, నీరసము ఒక అడ్డుగా పెడతాడు, చుట్టాలు ఒక అడ్డుగా పెడతాడు, ఏదో కోపతాపాలు ఒక అడ్డుగా పెడతాడు, ఇక ఏవేవో కారణాలను దేవాలయమునకు ఎక్కి వెళ్ళే అనుభవం వచ్చేసరికి అడ్డుగా పెడుతుంటాడు. అయితే చాలామంది అనుకుంటారు అడ్డంకం వచ్చింది కదా, అవరోధం వచ్చింది కదా, నీరసం వచ్చింది కదా, ఏదో నాకు ఆటంకం వచ్చింది కదా, ఈ ఆటంకమును ఎక్కి నేను వెళ్ళలేను, ఈ ఆటంకమును దాటి నేను వెళ్ళలేను కనుక ఇక్కడే ఆగిపోతాను అని చెప్పి అనేకులు దైవ సన్నిధికి ఎక్కి వెళ్ళే అనుభవంలో ఎక్కలేక ఆ అనుభవాన్ని దాటలేక మందిరానికి రాకుండా ఆగిపోతున్నారు. కానీ ఈ మొదటి వచనంలో ప్రభు మనకు నేర్పుతున్న మాట ఏమిటంటే నువ్వు దేవాలయానికి వెళుతున్నప్పుడు ఏ అనుభవం నీకు ఎదురైనా దాన్ని ఎక్కి నువ్వు రాగలగాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా లేదా? మర్మమేం చెప్పలే.
మందిరానికి వెళ్ళేటప్పుడు సాతానునికి అడ్డుగా రకరకాల ఆటంకాలు పెడతాడు. ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పి ఒక దేవుడి బిడ్డ ఆగిపోవడం ఏంటంటే అభ్యంతరములు రాకమానవు. సాతానుడాడు పనాడు చేస్తున్నాడో నా పనేంటి దాటి రావడం, నా పనేంటి ఎక్కి రావడం, నా పనేంటి జయించి రావడం, నా పనేంటి వాటిని అధిగమించి. ఎన్ని పనులు నా ప్రభువా, మందిరం తర్వాతే, ప్రార్థన తర్వాతే, దైవ సన్నిధి తర్వాతే, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఈ 2.5 గంటల్లో నేను చక్కబెట్టేది ఏం లేదు కదా, 2.5 గంటల ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత నేను వచ్చి చూసుకుంటానులే అని చెప్పి నువ్వు ఆ పరిస్థితిని, ఆ పనిని దాటి ఎక్కి రాగలిగితే నువ్వు మనస్ఫూర్తిగా దైవ సన్నిధిలో దైవ ఫలములు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట విందాం. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అనుకున్నప్పుడే సాతాను ఆ వ్యక్తికి ఆటంకాలు పెడతాడు. నువ్వు మందిరానికి వెళతావా? అయితే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. నీ తప్పును నీకు తెలియచేయబోతున్నాడు. దేవుడు వాక్య రూపంలో నిన్ను దర్శించబోతున్నాడు. నీలో మార్పు కలగబోతుంది. నిన్ను దీవించబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు నీలో పశ్చాత్తాపం పుట్టించబోతున్నాడు. దేవుడు నీలో ఒక గొప్ప పరిష్కారం ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు కనుక నువ్వు మందిరానికి వెళ్లకుండా నిన్ను ఆపాలి అని చెప్పి దేవుడు ఎప్పుడు నిన్ను దర్శిద్దాం అనుకుంటాడో అప్పుడే సాతాను నీకు అడ్డుగా ఆటంకాలు పెడతాడు. మందిరానికి వెళ్ళే టైంలో నీకు ఆటంకం వచ్చింది అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు తన మందిరంలో నన్ను దీవించాలనుకున్నాడు కాబట్టి ఇది తెలిసిన సాతానుడు నన్ను అడ్డులు పెడుతున్నాడు, ఆటంకాలు పెడుతున్నాడు. వీటిని ఎక్కి దాటి నేను రాగలిగితే దైవ కార్యాన్ని పొందగలుగుతాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. పరలోకములో తండ్రి అనుకున్నాడు తన దూతలతో మాట్లాడుతూ, అమ్మా, నా కుమారుడు యేసు ప్రభు తన పరిచర్యకు తాను సిద్ధపరచుకోవడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన నీరసపడిపోయి ఉంటాడు, ఆయన బలహీనమైపోయి ఉంటాడు. దూతలారా, మీరు వెళ్ళి నా కుమారుడు యేసు ప్రభును బలపరచండి అని దేవదూతలను పంపాలనుకున్నాడు తండ్రి. అది ఎరిగిన సాతానుడు ఆ దేవదూతలు రావడానికి ముందే వచ్చేసాడు. ఎక్కడికే? మీకు వాక్యం అర్థం అవ్వాలి. దేవదూతలు వచ్చి యేసు ప్రభువాన్ని బలపరచడానికి ముందు, దేవదూతలు వచ్చి యేసు ప్రభుకి పరిచర్య చేయడానికి ముందు వచ్చేసాడు సాతానుడు. వచ్చేసి ఆయన ఏదో రకంలో ఆ దేవదూతల పరిచర్యను పొందుకోకుండానే ఆటంకపరచడానికి 3 రకాల శోధనలు కలిగించాడు. ఆయన ప్రతి శోధన దాటి ఎక్కి జయించి వచ్చాడు. ఇంక వాడు అనుకున్నాడు, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, వెళ్ళిపోయాడు. వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. మీకు అర్థమైంది. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి అనుకున్నప్పుడు వెంటనే సాతానుడు వెంటనే ఆటంకాలు పెడతాడు. దాన్ని ఎక్కి రాగలిగినప్పుడు, దాన్ని దాటి రాగలిగినప్పుడు ఖచ్చితంగా దైవ కార్యాలు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడింది. చూద్దాం చక్కగా. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు గ్రంథం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగుననే చేయుదును గనుక, ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై, చాలమ్మా, మీ దేవుని సన్నిధిలో మీరు కనబడుటకై ఒక సిద్ధపాటుతో మీరు రావాలి. దేవునికి స్తోత్రం. సిద్ధ మనస్సు అనే జోడును తొడుగుకొని దేవుని సన్నిధిలో నువ్వు కనపడడానికి, దేవునికి నీ ముఖాన్ని చూపించడానికి, దేవా ఇదిగో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ ప్రసన్నత అనుభవించడానికి ప్రభువా ఇదిగో నేను వచ్చాను అని చెప్పి దేవుని సన్నిధిలో నిన్ను దేవునికి కనపరచబడుట కొరకై నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎక్కడికన్నా ఒక చోటుకి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత ఆ ఇంటి కలగోళ్ళని పలకరిస్తారు. ఎందుకు పలకరిస్తారో? ఆ వ్యక్తిని వచ్చినట్టు తెలియాలి. స్టేజ్ మీదకి వెళ్తారు, ఫోటో కోసం వెళ్తారు. ఎందుకు తెలుసా? ఆ ఫోటోలు చూసినప్పుడు ఎవడొచ్చాడా అని చూసుకోవడానికి, ఆ కట్నాలు చూసినప్పుడు ఎవరొచ్చారా అన్నది
ఆ వేలాది మందిలో వచ్చినటువంటి వందలాది మందిలో వేలాది మందిలో నన్ను పెద్దగా పట్టించుకోరు కాబట్టి నేను పని కట్టుకుని వెళ్ళి ఆ వ్యక్తిని పలకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతా, ఈ వ్యక్తి నేను పిలిచాను కదా, నా పిలుపుకు లోబడి నేను ఇచ్చినటువంటి ఆ ఇన్విటేషన్కి లోబడి వచ్చాడు అని ఎప్పుడు గుర్తిస్తాడంటే నేను ఆ వ్యక్తికి నా ముఖాన్ని చూపించి అతను నేను పలకరిస్తే. బైబిల్ అంటుంది, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే, ఈ విపత్తుల నుండి ఇదిగో ఈ కఠిన పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే మీరు ఖచ్చితంగా దేవుని మందిరమునకు మీ ముఖములు కనపడినట్లు మీరు దైవ సన్నిధికి సిద్ధపడి రండి. దేవునికి స్తోత్రం. సిద్ధపడుతూ మందిరానికి రావాలి. అయ్యో టైం అయిపోతుంది, ప్రార్థన టైం అవుతుందంటే నీలో కంగారు పెరగాలి. ఏం పెరగాలి? అయ్యో మందిరానికి సమయం అయిపోతుంది, అయ్యో మందిరానికి ముందెళ్ళాలి, ప్రారంభ ప్రార్థన కాంచి నేను పాలు పంపులు పొందుకోవాలి, అసంపూర్ణంగా సకములోంచి వెళ్ళకూడదు, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఒక పరిపూర్ణమైన భక్తులు నేను ఉండాలి అని చెప్పి ఒక కంగారు, ఒక ఆతృత నీలో పడిపోయి నువ్వు ఉండాలన్నా ఇంట్లో ఉండలేవు. నువ్వు కంగారు మందిరంలోకి వచ్చేసి మందిరంలో అడుగుపెట్టిన తర్వాత అమ్మిస్సా అన్న భావం నీకు కలగాలి. కొంతమంది ఎంత నడుతున్న రోడ్డు సౌత తప్ప ముందుకెళ్ళరు. వెళ్దాంలే తాయి తీగ నిదానంగా వస్తారు. లేదు, దేవుని సన్నిధిలో కనపడుట కొరకై మీరు వేగిరి పడుతూ మందిరమునకు సిద్ధపడి రావాలి. ఒక సబ్బుల కంపెనీలో ఒక వ్యాపారి ఉద్యోగం చేస్తున్నాడంట. ఒక పనివాడు సబ్బులు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడంట. వినండి, అతడు మందిరానికి వెళ్ళే వ్యక్తి అయినప్పటికీ ఆ యజమానుడు ఆదివారం అతనికి పని చెప్పాడంట. లేదయ్యా, నువ్వు మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఈరోజు మనకి ఈ సబ్బులు స్టాక్ అర్జెంటుగా మనం పంపించాలి, నువ్వు పని చక్కబెట్టుకుని వెళ్ళిపో, ఏది ఏమైనా నువ్వు సబ్బులు తయారు చేశాకే వెళ్ళాలి, తప్పదు ఇంకా అన్నాడంటే యజమాని. ఇంకేం చేయాలో తెలియక ఆదివారం నాడు అతడు ఉద్యోగానికి వెళ్ళి ఆ సబ్బులు తయారు చేసి వెంటనే ఏదో రకంగా తొందరగా మందిరానికి వచ్చేద్దాం అనుకున్నాడంట. ఇతడు ఇక్కడ ఉద్యోగానికి వచ్చాడు, కానీ అతని ధ్యాస అంతా ఎక్కడుందంట? అయ్యో ఈ పాటికి పాస్టర్ గారు వచ్చేసి ఉంటారు, ఆరాధన స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కీర్తన చదివేస్తూ ఉంటారు, అయ్యో నేను దైవసన్నిధిని కోల్పోయానే, దైవారాధన కోల్పోయానే అని చెప్పి మనసులో మదన పడుతూ మందిరానికి ఎప్పుడు వెళ్ళిపోతానా కొంతమంది నిదానంగా వచ్చినట్లు ఆదరించి వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను వీళ్ళు నన్నేం మోసం చేస్తలేదు, చేస్తుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మోసపోతున్నారు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడంటే దేవునితో సమయం గడుపుతావని. నేను వచ్చానండి అని ముఖం చూపించుకెళ్ళిపోయే భక్తి దేవుడికి అవసరం లేదు. దేవుడు చూస్తాడో నీలో మార్పు రాకపోతే నీలాంటి భక్తి చేసేవారు నాకు వద్దయ్యా, నీ స్థానంలో నన్ను ప్రేమించే వ్యక్తిని పెడతానని ప్రభు ఇంకొక చోటు ఇస్తాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. తాను నిలుచున్నాను తలంచి వాడు పడిపోకూడదు. నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి ప్రభు దగ్గర. నీకు నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వెళ్ళిపోతే ఇది భక్తి అవ్వదు. ఒకవేళ దైవజనుడికి నేనేం అనలేకపోవచ్చు, కానీ దేవునికి అది ఎన్నటికి అనుకూలమైన భక్తి అయితే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని పరీక్షలు జరుగుతున్నాం. రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది. 1 సెకండ్ ఆలస్యంగా వచ్చాడంట. 1 నిమిషం ఆలస్యంగా పరిగెట్టుకుంటూ వచ్చినా ఆ వ్యక్తిని ఎగ్జామ్ రానంట. బడి మమ్మీ లేదు నువ్వు టైం పాటించలేదు, అన్నటానికి రాలేదు, 1 నిమిషం నీకు కాల్సిపోయింది కాబట్టి నీకు సంవత్సరం అంతా వృధా అయిపోయింది, కనుక నువ్వు ఎగ్జామ్ రాయడానికి అర్హుడవు కాదని పంపేశారండి బయటికి. మరి మందిరానికో గంటల ఆలస్యంగా వస్తారు ఆత్మీయులు, భక్తి పరులు. దేవుడు అంటేనే అవి బాబోయ్. బైబిల్ అంటాం లేదయ్యా, నీ భక్తి మాటలకే పరిమితం, క్రియలకు తగ్గ భక్తి మనం చేయలేకపోతే అది ఏమాత్రం ప్రభుత్వ నిలబడే భక్తిగా ఉండదో. ఇది ఖచ్చితమైన మాట. ఇతడు సబ్బులు తయారు చేస్తున్నాడు, కానీ ధ్యాస అంత మందిరం మీద ఉంది. ఎప్పుడు మందిరం వెళ్దామని ఆయన తపనలో అతడు సబ్బులు తయారు చేసేసాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి అతని మీద ఒక కంప్లైంట్ వచ్చేసిందంట. ఏంటంటే నువ్వు సబ్బు తయారు చేసేటప్పుడు దాన్ని ఎంత వేడి చేయాలో దానికంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టేశావు కంగారులో అన్న కబురు. ఇతను అనుకున్నాడంట, అయ్య బాబోయ్ నా ఉద్యోగం పోద్దే అని చెప్పి అనుకున్నాడంట. తీరా ఆ సబ్బుల కంపెనీ యజమానికి అనేకమైన లెటర్లు వచ్చాయంట, ఫోన్ కాల్స్ వచ్చినాయంట. అయ్యా ఈసారి మీరు పంపించిన సబ్బులు మాకు చాలా బాగా నచ్చాయి, ఎప్పుడు ఇలాగే పంపండి అన్నారంట. అంటే మేము సముద్ర పక్కన ఉండేవారము, మేము తీర ప్రాంతాలు ఉండేవారము, ఈ నది పక్కన మేము ఉండే వ్యక్తులము. మేము స్నానం చేయడానికి ఆ నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మేము స్నానం చేస్తున్నప్పుడు మా సబ్బులు జారి నీళ్ళల్లో పడి మునిగిపోయేవో, కానీ ఈ ఆదివారం తయారు చేసిన సబ్బు ఏమైందో తెలియదు, కానీ అది నీళ్ళల్లో పడి మునిగిపోకుండా తేలుతుందయ్యా, మాకు అలాంటి సబ్బులే కావాలి అన్నారంట. ఇతడు కంగారులో చేసిన పొరపాటు
దేవుని మందిరానికి వెళ్ళినటువంటి ఆతృతతో చేసిన పొరపాటు అతడికి మేలుకరంగా మారింది తప్ప అతనికి ఏమాత్రం నష్టకరంగా. లోకములో దేని కొరకు ఆతృత పడకపోయినా పర్లేదు, కానీ మందిరానికి వెళ్ళే విషయంలో నీకు ఆతృత ఉండాలి. అలా వెళ్ళగలిగితే దేవుడు నీకున్న ఆసక్తిని చూస్తాడో, దేవుడు నిన్ను దర్శిస్తాడో, దైవ ఫలములు పొందగలుగుతావు. అతి ఆతృత దైవజనుల్లో కనపడుతుంది. పేతురు యోహానులు మందిరమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కి రావాలి. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, పనులు, అవరోధాలు వీటన్నిటిని ఎక్కి రాగలిగితేనే దైవ సన్నిధిలో దైవ కార్యాలు పొందగలుగుతావు. తర్వాత వచనంలోకి వెళ్తున్నాను చూడండి. 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి నుంచి అతనికి కుంటితనం ఉందంట? తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడిగానే పుట్టాడు. అంగవైకల్యముతో పుట్టాడు. కాళ్ళల్లో సత్తువ లేనివాడిగా, కాళ్ళల్లో పటుత్వం లేనివాడిగా, కాళ్ళల్లో జీవము లేనివాడిగా పుట్టాడు. నిజంగా మన బిడ్డల విషయంలో, లేకపోతే మీ ఆరోగ్య విషయంలో దేవునికి ఎప్పుడూ వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏం దేవుడు అండి పాస్టర్ గారు, ఏం ప్రార్థన తెలియండి పాస్టర్ గారు, ఎంత రాసుకున్నా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతలేదు, ఎంత రాసుకున్నా ఈ కాళ్ళ నొప్పులు తగ్గుతుంది. తల్లి, మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కాదు, అసలు ఆ కాళ్ళల్లో దేవుడు జీవం ఇచ్చినందుకు వందనాలు చెప్పు. నీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతలేదేనో, నీ పిక్కల నొప్పులు తగ్గుతలేదేనో, నీకేదేదో కాళ్ళ నొప్పులు తగ్గుతాయని దేవుడు తప్పుగా మాట్లాడటం కాదు. దేవా, అనేక మందికి ఆ కాలంలో చలనం లేక, ఆ కాలంలో జీవం లేక, అనేక మంది పోలియో చేత, అనేక మంది చచ్చుబడిపోయిన కాళ్ళ చేత బాధపడుతున్నారు. దేవా, నాకు నొప్పులైతున్నాయి కానీ నా కాళ్ళల్లో ఇంకా జీవం ఉంది, అందును బట్టి నీకు ఎన్ని రకాలుగా చెప్పొచ్చేయండి దేవుడికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు అనేక రీతిలుగా ప్రభుని స్తుతించాలి. నువ్వు దేవుని తప్పు పట్టడానికి వంకలు ఎదుగుతా కూర్చుంటావు. వంకలు వెతికే భక్తి చేయొద్దు. ఎందుకని నేను ప్రారంభంలో చెప్పాను, అర్థం చేసుకునే భక్తి అర్థవంతమైన భక్తిగా ఉంటుంది. అపార్థాలు చేసుకునే భక్తి ఎప్పుడో ఒక అడుగు ముందుకి దైవజనుడి మీద, సంఘం మీద, దాని మీద, దీని మీద ఏదో ఒక ఆటంకాలు, అవరోధాలు, నిందలేసే వ్యక్తి జీవితాంతం అలాగే వేస్తూ ఉంటాడు. అర్థం చేసుకునే వ్యక్తి అనుకొడతలేదేమో, కుదరలేదేమో అని చెప్పి అర్థం చేసుకునేవాడు ముందుకు వెళ్ళిపోతాడు, అపార్థాలు చేసుకుని అక్కడితో ఆగిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, పుట్టినది మొదలుకొని కాళ్ళల్లో జీవము లేని వాడిగా, కాళ్ళు పనిచేయని వాడిగా, ఒక కుంటివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని అతనికి కొంత వయసు వచ్చేంత వరకు, అయ్యో మేము కన్నాము కదా, కన్న పాపానికి తప్పదు కదా, పెట్టాలి కదా, పోషించాలి కదా, చూసుకోవాలి కదా అని కన్న ప్రేమో, కన్న మమకారమో ఏదో అతనికి కొంత వయసు వచ్చేంత వరకు సాకగలిగారు. అతని తల్లిదండ్రులు అన్నారు, అబ్బాయి మేమే ముసలోళ్ళం అయిపోయాం, ఈ వయసులో నువ్వు మమ్మల్ని చూడాలి, కాబట్టి మా వల్ల కాలేదయ్యా, నీ బ్రతికేదు నువ్వే వదిలిపెట్టి ఉండవచ్చు. అతని దీనస్థితి చూసిన కొంతమంది అన్నారు, అబ్బాయి నీకు పోషణ కలగాలి అంటే, నువ్వు మరలా పోషింపబడాలి అంటే ఒకే ఒక దారి ఉంది, ఏంటంటే అడుక్కు తిను అన్నారు. భిక్షం ఎత్తుకో అని చెప్పి, నీకు భిక్షం బాగా రావాలంటే దయగలిగిన దయాత్మ హృదయులు ఎక్కడ దొరుకుతారు నీకు అని అడిగితే, కేవలం దైవ సన్నిధిలో మాత్రమే దొరుకుతారు. కాబట్టి గుడి మెట్ల దగ్గర, దేవాలయం మెట్ల దగ్గర కూర్చుంటే వాళ్ళు మంచి మనసులతో ఉంటారు. కాబట్టి నీకు ఏమన్నా జీవనోపాధి కొరకు డబ్బులు వేస్తారు దానంగా. ఇక్కడ భిక్షం ఎత్తుకోవడమే నీకు దారి అని చెప్పి ప్రతి దినము అనేకులు ఆ వ్యక్తి ప్రార్థనా సమయం స్టార్ట్ అయ్యేసరికి తీసుకొచ్చి, ఈ బిచ్చగాడు అందరికంటే ముందు వచ్చేవాడు. వీడికి ఉంది టైం సెన్స్. ఎందుకంటే ఆలస్యంగా వెళితే నాకు వచ్చే బిచ్చం పోద్దేమో, నా పక్కవాడికి పడిపోతుందేమో. కాబట్టి ఎవరు భక్తులు రాకముందే దేవాలయం తలుపులు తెరవకముందు వచ్చి కూర్చునేవాడు. వాడికి తీసుకునే బిచ్చం మీద ధ్యాస ఉంది. అందరికంటే ముందు వస్తాడో, అందరు వెళ్ళిపోయేదాకా బిచ్చం అడుక్కుంటాడు, సంపాదించుకుని వెళ్ళేవాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకు శ్రద్ధ లేదు అని ఎప్పుడు అర్థమో తెలుసా? మనం ఆలస్యంగా వెళతాం, ఆలస్యంగా వస్తాం, తొందరగా వెళ్ళిపోతాం. ఒక బిచ్చగాడుకున్న ధ్యాస ఈరోజు దేవుని బిడ్డలు మనం చెప్పుకునేటువంటి ఆత్మీయులకు లేకపోవడం చాలా చింతించవలసిన విషయం. మీకు అర్థమవుతుందో వాక్యం? అతడు బ్రతకడానికి
మందిరానికి జీవనోపాధిగా బెచ్చమెత్తుకోవడాన్ని అనేకుల ముందు ఇదిగో తన చేతులు చాపుతూ ఇదిగో ఆత్మాభిమానాన్ని వదిలేసి చేతులు చాపుతూ బిచ్చం అడుగుతున్నాడు. అలా బిచ్చం అడగడం ద్వారా వచ్చే సంపాదనతో తాను బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇదేదో బాగుంది అనిపించింది అనేకులను. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజు ప్రార్థనకు ముందు అతను తీసుకొని అక్కడ మెట్ల మీద కూర్చోబెడుతున్నారు. ప్రార్థన అయిన తర్వాత మళ్ళా తీసుకెళ్ళి, మీకు అర్థమైందా లేదా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీడు మెట్లకి ఎప్పుడు బయటే ఉన్నాడు, గుమ్మము దాటి ఎప్పుడు మందిరం లోపలికి. మీకు ఈ మాటలు చెప్తున్నప్పుడు అర్థం అవ్వాలి ఆలోచన. అనేక సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నాడు, కానీ మెట్ల దగ్గరే ఆగిపోతున్నాడు. మెట్ల దగ్గరే అందరినీ చేతులు చాపుతూ అడుగుతున్నాడు, కానీ ఎప్పుడు గుమ్మము దాటి మందిరము లోపలికి. వాడికి తెలియదు మందిరం లోపల ఉన్న దాని ప్రాధాన్యత. ఈనాడు చాలామంది పాస్టర్ గారండి మందిరం దాకా వస్తామండి, ఆవిడని దింపి మేము వెళ్ళిపోతాం. ఎవరిని దింపేసి? మా ఆవిడ గారినో మా పిల్లలనో మా వాళ్ళనో మందిర గుమ్మం దాకా వచ్చి వాళ్ళని దింపి మేము వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? వాళ్ళకి మందిరములో దైవస్థంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, విలువ వాళ్ళకి తెలియదు. మరి కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మందిరానికి వస్తామండి, పరిచయం చేస్తామండి, పాటలు పాడతామండి, ఆరాధిస్తామండి, దేవుని స్తుతిస్తామండి, రక్షణ గుమ్మం దాకా వస్తామండి, కానీ ఆ గుమ్మం దగ్గర ఆగిపోతాం. రక్షణ గుమ్మం దాటి మాత్రం లోపలికి. ఎంత బాగా పాటలు పాడతారో కొంతమంది. అబ్బా అమ్మా దేవుని నమ్ముకొని ఎంతకాలం అయిందమ్మా, యేసుప్రభు నమ్ముకొనండి, బైబిల్ని పట్టుకొనేయండి, వాక్యం చదవడం మొదలు పెట్టండి, మా విశ్వాస జీవితం ప్రారంభించేయండి. అయ్యబాబోయ్ 10 సంవత్సరాలు, అయ్యబాబోయ్ 15 సంవత్సరాలు, అయ్యబాబోయ్ 20 సంవత్సరాలు. అమ్మా మరి గుమ్మం దాకా వచ్చాకని గుమ్మం దాటావా, రక్షణ పొందావా, బాప్తిసం పొందామంటే లేదండి, ఆ బిచ్చగాడ వలే గుమ్మం దగ్గర ఆగిపోయానండి. నేను అంటున్నాను, ఎందుకు వచ్చిందమ్మా నీ భక్తి? మనం ఉన్నారు మన చుట్టాల్లో, బంధువుల్లో, మన ఆత్మీయుల్లో, అయ్యో మనకంటే మంచి ఆత్మీయులు అని చెప్పుకునేవారు చాలామంది ఉండొచ్చు మీ వాళ్ళు. కానీ గుర్తెట్టుకోండి, వాళ్ళు గుమ్మము దాకే వచ్చి ఆగిపోయారు. దేవుని కృపేంటో తెలుసా? దేవుడు నిన్ను రక్షణ అనే గుమ్మము దాటించి లోపలికి చేర్చుకున్నాడు. ఆమేన్. బోళ్ళంత భక్తి చేసి గుమ్మము దగ్గర ఆగిపోయినాడే గొప్పోడా? తనకొచ్చిన కొద్ది భక్తినే చేసుకుంటూ రక్షణ, బాప్తిస్మము అనే గుమ్మము దాటి దైవ సంధికి వెళ్ళిన వాడు గొప్పోడా? అలాంటి వాళ్ళు నేను ఆత్మీయులు అన్నాం. నీ పాటలో, నీ భక్తి, నీ స్తుతి, నీ వాక్యము నిన్ను రక్షణ వైపు నడిపించలేనప్పుడు అది నువ్వేదో కాలక్షేపానికి చేసుకునే భక్తే తప్ప, బైబిల్ అంటున్న మాట, ఆ కుంటివాడు ప్రతి దినము దేవాలయానికి వస్తున్నాడు, కానీ మందిరము గుమ్మము దాటి లోపలికి వచ్చేవాడు మాత్రం కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మందిర గుమ్మం బయట సంపాదన ఉంది, మందిర గుమ్మం లోపల రక్షణ ఉంది. మందిర గుమ్మం బయట ఏముందడికి? సంపాదన, సంపాదన, సంపాదన. ఈనాడు చాలామంది వ్యక్తులు మందిరానికి ఎందుకు వస్తున్నాడు? పాస్టర్ గారండి మా వ్యాపారాలు బాగుండాలి, మా ఉద్యోగాలు బాగుండాలి, మా వ్యవసాయాలు బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి అంటే వారు కేవలము దేని వైపు ధ్యాస అంటే ఆత్మీయత బయట వాటిని అడుగుతారు. ఏంటంటే సంపాదన, 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 సంపాదన. బైబిల్ ఉంటుంది సంపాదన నీకు అవసరమే, అంతకంటే ముందు నీ ఆత్మ సంపాదన అంటే నీ ఆత్మకు రక్షణ కావాలి. పాస్టర్ గారండి ఇంకా నేను బాప్తిసం పొందలేదండి, నా ఆత్మ రక్షింపబడాలండి, దయచేసి నా రక్షణ కొరకు ప్రార్థించిన అనేవాళ్ళు అక్కడనే ఉంటారా అని చూస్తున్నాను ఈనాటి వరకు. ఎంతమంది నిలబడినా తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కావాలి ఇవి కావాలి. ఈ గుమ్మం బయట విజ్ఞాపనలే, సంపాదన విజ్ఞాపనలే తప్ప ఒక్క వ్యక్తి కూడా ఇదిగో ఆత్మీయలో బలపడాలి, ఇదిగో రక్షణ గుమ్మము దాటి నేను వెళ్ళాలి, ఇదిగో యేసుప్రభువును హృదయపూర్వకంగా నా రక్షకుడిగా నేను స్వీకరించాలి, నాకు రక్షణ కావాలండి, నాకు మారు మనసు కావాలండి, నాకు విడుదల కావాలండి, దేవుని నేను ఎరిగే వ్యక్తిగా ఉండాలండి అని చెప్పి ఎంతోమంది రక్షణ కొరకు అడిగే వ్యక్తులు ఉన్నారు. చాలామంది దృష్టిలో రక్షణ పెద్ద విలువైంది కాదు, సంపాదన విలువైంది. నేను అంటాను, ఇస్కరియోతు యోధాకు నీకు పెద్ద తేడా ఏముందమ్మా? వాడు సంపాదన కొరకు యేసుప్రభువును నమ్మేసుకున్నాడు, నువ్వు సంపాదన కొరకు ఆదివారం ప్రార్థనే మానేస్తున్నావు. చర్చికి ఎందుకు మానేసావంటే డ్యూటీ ఉందండి, పని ఉందండి, ఏదో బేరం వచ్చిందండి. ఎస్, సంపాదన కొరకు ఇస్కరియోతు యోధ యేసుప్రభువును నమ్మేశాడు. అదే సంపాదన కొరకు యేసుప్రభువును వదిలేసుకున్నావు ఆదివారపు ఆరాధన. మీ ఇద్దరికి పెద్ద తేడా. మరొకసారి చెప్తున్నా వినండి, గుడ్డి ఈ యొక్క కుంటివాడు మందిరానికి అనేక సంవత్సరాల నుంచి వస్తున్నాడు. వాడి ధ్యాస అంతా దేవుని మీద కాదు, సంపాదన మీద.
ఈనాడు మందిరానికి వచ్చే అనేక మంది వ్యక్తుల యొక్క ధ్యాస దేవుడి మీద కాదు, ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రార్థనా లోతుల్లోకి వెళ్ళాలి, ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళాలి, వాక్య జ్ఞానాన్ని పెంచుకోవాలి, దేవునితో ఒక చక్కని అన్యోన్య సహవాసము కలిగిన వాడిగా బ్రతకాలి. ఇది కాదు వారి ధ్యాస. వాళ్ళ ధ్యాస ఎప్పుడు కూడా ఏమెత్తావు సంపాదన దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? మందిరానికి వచ్చానండి, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, వెరీ గుడ్. మందిరానికి వచ్చానండి, మంచి భర్తని మంచి భార్యని సంపాదించుకున్నావు, వెరీ గుడ్. మందిరానికి వచ్చానండి, మంచి పిల్లల్ని సంపాదించుకున్నావు, వెరీ గుడ్. దేవుడి దగ్గరికి వచ్చానండి, మంచి కారు, మంచి ఇల్లు, మంచి బంగారం సంపాదించుకున్నావు, కరెక్టే. ఇవన్నీ సంపాదించుకున్నావు, కానీ విలువైన దాన్ని సంపాదించుకున్నావా? ఏంటి ఆ విలువైంది? కొంతమంది దానికి టైం ఉందలే అండి. విలువ లేని దాన్ని సంపాదించుకుంటూ విలువైన దాన్ని మరుగున పడేస్తున్న వారు ఎంతమందో ఈ లోకంలో. మీకు అర్థమైంది? కేవలం ఇతని ధ్యాస మందిర గుమ్మం మీద బిచ్చం అడుగుతూ సంపాదన మీదే అతడు ధ్యాస పెట్టుకున్నాడు. అయితే ఇతని ధ్యాసకి దేవుని మీద లేదు, దైవ సన్నిధి మీద లేదు, కేవలము బయటకు వచ్చే వారు ఇచ్చేటువంటి సంపాదన మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఒక మాట చెప్పాలంటే మనుషుల మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే మాట ఉంది కదా, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనములో, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనంలో ఒక చక్కని మాట దేవుని వాక్యంలో రాయబడింది. చదువుదాం. మనుషులను నమ్ముటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముటకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అంటే వీడు కుంటివాడు మనుషుల దగ్గరికి వెళుతూ, దేవా నా బ్రతుకేంటి ప్రభువా, నా రాత ఏంటి ప్రభువా, నా జీవితం ఏంటి అని దేవుని వైపు చేతులు చాపకుండా, దేవుణ్ణి అర్థించకుండా, దేవుణ్ణి అడగకుండా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్న దేవుణ్ణి అడగకుండా బయటకు వచ్చేటువంటి భక్తులను అడుక్కుంటున్నాడంట. నాకు ఏదైనా దానం చేయండి అమ్మా, నాకు ఏదైనా పెట్టండి అమ్మా, నాకేమన్నా అని చెప్పి అతడు తన చేతులు చాపుతూ సంపాదన కొరకు అడుగుతున్నాడు. కానీ తన ఆత్మరక్షణ కొరకు దేవుని వైపు గుమ్మము దాటి చేతులు దాటి బయటికి వెళ్ళేవాడిగా తీసుకునే వ్యక్తులు కూడా అతన్ని మందిరం లోపలికి తీసుకెళ్తారు. ఎందుకు తెలుసా? మందిరం లోపలికి వెళితే నీకేమొస్తుంది? ఆత్మరక్షణ వస్తుంది. కానీ గుమ్మం బయట ఉంటే నువ్వు 4 సంపాదించుకొని మాకు 2 ఎత్తావు, నువ్వు 4 సంపాదించుకొని మాకు 2 ఎత్తావు, ఇక్కడే బాగుంది కదా అని చెప్పి తీసుకొచ్చే వాళ్ళు కూడా మందిరం లోపలికి కాదు, మందిరం బయటే దింపుతాను. ఎందుకంటే మందిరం బయటే చాలామంది భక్తి బయట భక్తి బయటే ఉండిపోతారు. ఎందుకు తెలుసా? అయ్యేదాకుంటాం, అయ్యాక వెళ్ళిపోతాం. లోపలికి వచ్చినవాడు లేదయ్యా నేను దేవుళ్ళలోకి వచ్చేసాను, దేవుని సన్నిధిలోకి వచ్చేసాను, ఇక్కడ బయటికి వెళ్ళే ప్రసక్తే. నేను నా 20 సంవత్సరాల నా సేవా పరిచర్యలో చాలామందిని బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. బయట నుంచి వెళ్ళిపోవడం అంటే ఏంటి? పని అయ్యేంత వరకు ఉంటారు, అనుకున్న కార్యం జరిగేంత వరకు ఉంటారు. అది ఎంత మొండి సమస్య అయినా, అది ఎంత సమస్య అయినా కానీ అది జరిగేంత వరకు ఉంటారు. జరిగిన తర్వాత దేవుడు అసలు కార్యం నీకు ఎందుకు చేశాడు తెలుసా? ఆ కార్యాన్ని బట్టి నేను రక్షణలోకి అడుగు పెడతామని. కానీ వారు కార్యాన్ని పొందిన తర్వాత ఇక లోపలికి రాకుండా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన కొన్ని మంది జీవితాలు నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొవ్వూరు చర్చ్కి ఒక తల్లికి రొమ్ము మీద గడ్డేస్తే జాకెట్ వేసుకోకుండా మందిరానికి వచ్చింది ఆవిడ. 6 నెలలు జాకెట్ వేసుకోకుండా మందిరానికి వచ్చింది తల్లి. నేను ప్రతిసారి ప్రభువా ప్రార్థన చేశాను. నేను బయలుపేట నిలబడి అబద్ధం లేకుండా చెప్తున్నాను. ఒక రోజున మందిరం అలా ఆరాధన ముగించుకుని వెళుతుంటే ఆ గడ్డ పడిపోయిందంట. పాస్టర్ గారు అర్జెంటుగా ఇంటికి రండి. ఏమైపోయింది బాబు అని పరిగెట్టుకుంటూ వెళితే గడ్డ పడిపోయింది, ఈ మాత్రం కన్నం వచ్చేసింది. ఆ కన్నం కూడా పూడి పడిపోయింది. అనుకున్నాను అమ్మేసా ఈ వీధిలో ఈ తల్లి ఒక సాక్షి అవుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఈవిడ రేపటి రోజున ధరించుకుని వెళుతుంటే అబ్బా మందిరానికి వెళ్ళిందిరా, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అనుకుంటారు. మందిరానికి బైబిల్ పట్టుకుని ఒక చక్కటి రక్షణ అనుభవంలోకి ఈవిడ వస్తుంది అనుకుంటే నెక్స్ట్ వారం నుంచి చచ్చి మానేసింది. ఎందుకు? నా అవసరం తీరిపోయింది, నా గాయం తీరిపోయింది, నా అక్కర్త తీరిపోయింది, నా రోగం తగ్గిపోయింది, నేను మరణం నుంచి బయటపడ్డాను, నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డాను, నేను దీని నుంచి బయటపడ్డాను, ఇక దేవుడితో నాకు పని లేదని చెప్పి అనేకులు దేవుని దగ్గర ఏదో ఒక దాన్ని సంపాదించుకొని ఆ బయట నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు తప్ప వారు పొందుకున్న దాన్ని బట్టి
ఈ కుంటివాని వలె. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే, వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షముటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద. ఏ దేవాలయం అంట? శృంగారమును దేవాలయం. వాక్యం అర్థం కానివాడికి ఆ పదం తప్పుగా అనిపిస్తుంది. శృంగారమును దేవాలయము అంటే అర్థమేంటి తెలుసా? అది సొలొమోను గారు కట్టించిన మందిరం. అది బంగారము చేత అలంకరింపబడినటువంటి, ఆ దేవాలయం యొక్క తలుపు బంగారము చేత తయారు చేయబడినటువంటి ఆభరణం, అది చక్కగా అలంకరింపబడింది. కాబట్టి ఆ విలువైనటువంటి దేవాలయం తలుపు దగ్గర ఒక భిక్షవాడిగా వీడు ఉన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాడి ధ్యాస అంతా సంపాదన మీదే, రక్షణ మీద, దైవ సన్నిధి మీద వాడికి ఏ ధ్యాస కూడా లేదు. తీసుకొచ్చిన వ్యక్తులు కూడా గుమ్మం దగ్గరే పెట్టేశారు తప్ప అతడి జీవితాన్ని మరొక అనుభవం వైపు నడిపించే అనుభవం, ఆసక్తి వారికి లేదు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం కూడా విజ్ఞాపనలు తీసుకొస్తాం. నువ్వు చర్చికేమొస్తావు, కానీ వాగిపోని వెళ్తాను కదా. నువ్వు చర్చకొచ్చే విజ్ఞాపన చెప్తా, నాకు చెప్పే నేను వెళ్తాను, నేను విజ్ఞాపన చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రావాల్సిన పని ఏం లేదులే అని చెప్పి అనేకులను దేవుడు ఆ కారణం చేత నా వ్యక్తిని మందిరాన్ని తీసుకొద్దాం. ఆ కష్టాన్ని బట్టి అయినా, ఆ సమస్యను బట్టి అయినా ఆ తల్లి మందిరానికి వస్తుంది, ఆ తల్లి మోకరిస్తుంది. ఆ మోకరించేటప్పుడు, ఆ దేవుని మాటలు వినేటప్పుడు ఏదో ఒక మాట ఆ వ్యక్తిని దర్శిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని బట్టిన ప్రభులో నిలిచి ఉంటారు అని దేవుడు కొన్ని అనుభవాలను బట్టి అయినా మందిరానికి నడిపిద్దామని ప్రభు కోరుకుంటే, నువ్వు దేవునికి అడ్డుగా నిలబడి లేదు నువ్వెందుకు రావడం, నేను వెళ్ళిపోతాను, నేను చెప్పేస్తాను, నాకు ఇచ్చేయి. మందిరము లోపలికి మోసుకురావాల్సిన వారు మందిరం బయట ఆపేసినట్లు, మందిరానికి రావాల్సిన వారు అనేక విజ్ఞాపనలో నువ్వు మోసుకొచ్చి వాళ్ళ మందిరానికి రాకుండా నువ్వే ఆపేస్తున్నావేమో కొన్నిసార్లు. అమ్మా, నేను చెప్పడం కంటే నువ్వే వచ్చి ఒకసారి మందిరంలో నీ విజ్ఞాపన చెప్పుకో, దేవుడు ఖచ్చితంగా వింటాడు అని నువ్వు చెప్పిన రోజున ఖచ్చితంగా వాళ్ళు మందిరం దాకా అడుగులేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడలేని వాళ్ళ మీద నీకు బాధ్యత ఎక్కడొచ్చేద్దే? మిగతా ఏ పనిలో బాధ్యత తీసుకో, ఏ పని మీద బాధ్యత తీసేసుకుంటావు, నువ్వేమొత్తవలే, అసలు ఇంట్లోంచి బయటకు వచ్చే వ్యక్తి కూడా కావు. అసలు ఇంక దేనికి బయట రాదేటావిడి, దేనికి రాదు ఇవిడి, దేనికి మాత్రం రాకూడదు. ఊరు వెళ్ళొచ్చు, మార్కెట్కి వెళ్ళొచ్చు, అన్నింటికి వెళ్ళొచ్చు, అన్ని చోట్ల తిరగవచ్చు, మందిరానికే మొత్తంలే అని చెప్పి ఆ విజ్ఞాపం నువ్వు మోసుకొచ్చి నువ్వు పెడతావు. తత్ఫలితంగా మందిరానికి దేవుడు నడిపించాలి అన్న కార్యానికి బహుశా నువ్వు ఒకసారి అడ్డుపడిపోతున్నామేమో. అందుకే అని చెప్తాంటే మొదట నువ్వు రా అమ్మ. దేవునికి స్తోత్రం. జక్కయ్య యేసయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య యేసయ్య ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. రక్షణ రావాలి అంటే, యేసయ్య నీ ఇంటికి రావాలంటే ముందు నీ అడుగులు యేసయ్య వైపు వేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం 4వ వచనంలో, పేతురును యోహానులు వారిని దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచిరి. దేవునికి స్తోత్రం. సర్వసాధారణంగా మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా భిక్షం అడిగేవాళ్ళు అయ్యా అన్నాడు అనుకో, మన కొన్ని సందర్భాలు వాడు ముఖమెంకే చూడం, మన పని మీద మన ధ్యాస, కనీసం వాడు ముఖం కూడా. కొన్ని సందర్భాలు ఎవరైనా భిక్షం అడుగుని వస్తే అసలు వాడు ముఖం కూడా చూడకుండా చేయకాలి పక్కెళ్ళిపో అంటాం. కానీ పేతురు యోహానులు ఒక్కసారి ఆగి అతడు ముఖమెంక అలా తేరి చూశారంట. హల్లెలూయా. బైబిల్ అంటుంది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానికి. దేవునికి స్తోత్రం. పేతురు యోహానులు వెళుతున్నవారు అయ్యా బిచ్చమనగానే వెంటనే ఆగారంట. ఆగి ఆ బిచ్చం అడుగుతున్న వాడి యొక్క ముఖాన్ని అలా చూశారంట. వెంటనే వీడికి ఒక ఆశ కలిగింది. ఏంటంటే అంటే చాలామంది నేను పిలుస్తున్నా, నేను పలకరిస్తున్నా, వీడు పిలిస్తేందుకు మేము ఆగాలి అని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఆగారు అంటే వీళ్ళు ఏదైనా జోబులో చేపెట్టి, దాసుడి కనులు తన యజమానురాలి చేతుల వైపు, దాసీ కనులు తన యజమానురాలి చేతుల వైపు చూస్తున్నట్లు ఇతడంట పేతురు యోహానుల చేతుల వైపు చూస్తున్నాడంట. ఏమిటని ఎత్తారేమో, ఆగారంటే ఇవ్వడం కోసమే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుకు వెళదాం. తేరి చూచి మా తట్టు చూడమని. దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాం. పేతురు యోహానులు దేవాలయం మెట్లెక్కుతూ ఉండగా వాడు అయా బిచ్చం అని అడిగాడు.
వెంటనే పేతురు యోహానులు వెళుతున్న వారు ఒకసారి ఆగి ఆ బిచ్చకడి వైపు అలా చూశారు. బిచ్చకడి వీళ్ళ వైపు చూసినప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా మా వైపు తేరు చూడు అన్నాడా. ఏమన్నారు? నేను మీ వైపు చూస్తున్నాను కదా, నువ్వు మా వైపు అలా చూడు అన్నారు. వాడి ధ్యాస వీళ్ళ మొక్క మీద కాదు, వీళ్ళ జోబుల మీద, వాళ్ళ యొక్క పేతురు అన్నాడు, మా జోబుల మీద కాదు, మా వైపు తేరు చూడు. నేను అంటాను, ఎందుకు పేతురు మా వైపు తేరు చూడమని చెప్పాడంటే, అయ్యా ఒకప్పుడు గలిలయ సముద్ర తీరములో మేము చేపలు పట్టుకునే జాలర్లం. మేము మమ్మల్ని గుర్తుపట్టావో లేదో, ఒకసారి మా వైపు సరిగ్గా చూడు. ఒకప్పుడు ఇదిగో జీవనోపాధి సరిగా లేక, సరైన సంపాదన లేక, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ చేపలు పట్టుకుంటూ కొన్నిసార్లు విజయం సాధిస్తూ, కొన్ని పాటలు ఓడిపోతూ, కొన్నిసార్లు అసహనంతో, ఓటమితో, బాధతో, ఆవేదనతో ఇంటికి వెళుతూ, కొన్ని సందర్భ జీవితం అంతా నీసువాసన మధ్య బ్రతికిన వాళ్ళం మేము. ఒకసారి మమ్మల్ని చూడు. ఒకప్పుడు పాపపు వాసంతో బ్రతికాం, ఒకప్పుడు నీసు వాసంతో బ్రతికాం, ఒకప్పుడు బ్రతకడమే కష్టం అనుకున్న వాళ్ళగా బ్రతికాం. ఈరోజు ఎప్పుడైతే యేసు ప్రభు మా స్వరక్షకుడిగా అంగీకరించామో, యేసు ప్రభుని మా దేవునిగా ఎప్పుడు అంగీకరించామో, ఆయన బిడ్డలుగా మేము ఎప్పుడు మార్చబడ్డామో, ఇప్పుడు మా బ్రతుకులు చూడు. ఒకనాటి బ్రతికి ఈనాటి బ్రతికి ఎంత తేడా వచ్చేసిందో మా బ్రతుకులు చూడు ఒకసారి. దేవునికి స్తోత్రం. పేతురు యోహానులు మా వైపు తేరు చూడంటే మా ముఖమేంక చూడమని కాదు, మా జీవితం వైపు ఒకసారి చూడు. ఒకప్పుడు ఎలా బ్రతికామో, క్రీస్తును కలిగాక ఎలా బ్రతికామో, ఎలా మారిపోయామో చూడు. దేవునికి స్తోత్రం. ఒకనాడు నీసు కొంపులో బ్రతికే మమ్ములను ఈరోజు ప్రభు ఏ స్థాయిలో నిలబెట్టాడు. ఒకసారి మా జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు చూడు, మా జీవితాలను తేరు చూడు అని చెప్పారు పేతురు యోహానులు. లోకానికి నువ్వు ఒక జ్యోతిగా నిలబడాలంటే ఎలా చెప్తావు? లోకానికి జ్యోతిగా అంటే, అయ్యా ఒక్కసారి నా జీవితాన్ని చూడండి. ఒకప్పుడు తాగుబోతుగా బతకనండి, ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్నాక ఆ తాగుడే వదిలేశానండి, ఆ జోతం వదిలేశానండి, ఆ వ్యభిచారం వదిలేశానండి, ఆ దొంగతనం వదిలేశానండి, ఆ దెబ్బలాట్లు వదిలేశానండి, ఆ గొడవలు వదిలేశానండి, ఆ స్పర్ధలు విడిచిపెట్టేశానండి, దేవుడికి ఏదైతే ఇష్టం లేవో ఆ అలంకరణ వదిలేశానండి, ఆ విధాలన్నీ వదిలేశానండి. దేవుళ్ళలోకి వచ్చాక ఇదిగో నేను మారిపోయానండి. ఒక్కసారి నా జీవితాన్ని చూడండి. ఒకనాడు ఎలా బతికాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను. ఇదిగో క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించిపోయాయి. ఒక్కసారి నా జీవితాన్ని తేరి చూడండి ఎలా మారానో. దేవునికి స్తోత్రం. అందుకొరకన్నారు ఏమని? మీకు అర్థమైందా లేదా? మా వైపు తేరు చూడంటే మా మొఖాలు చూడు, మా ముక్కు చూడు, మా ముఖం చూడమని కాదు, మా వైపు తూరు చూడంటే ఒకనాటి మా బ్రతుకుకు యేసయ్యను కలిగిన తర్వాత మా బ్రతుకులో వచ్చిన మార్పును ఒక్కసారి తేరు చూడు. మా బ్రతుకులే మారాయంటే నీ బ్రతుకును మార్చడా అని చెప్పి మా వైపు తేరు చూడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. అపవిత్రులను, అనీతిమంతులను, అన్యులను, పాప సంబంధమైన సంఖ్యల చేత బంధింపబడిన మమ్ములను ఈరోజు స్వతంత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఇదిగో అనేకులను రక్షించడానికి ప్రభు సన్నిధిలో ఒక సాధనాలుగా ప్రభు నిలబెట్టాడే. ఒకనాటి మా బ్రతుకులు ఈనాడు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడు అన్నాడు పేతురు యోహానులు బిచ్చగాడితో. నువ్వు యేసు ప్రభు గురించి ఎవరికైనా చెప్పాలనుకోండి, యేసు ప్రభు దేవుడమ్మా, నమ్ముకోమ్మా అని చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి యేసయ్య తెలియదు. వింటున్నారా? సువార్త ఎలా చెప్పాలి తెలుసా? అయ్యా యేసు ప్రభు గొప్పవాడండి, ఆయన నమ్ముకున్న అద్భుతాలు జరుగుతాయండి అని చెప్పొద్దు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎవరు వారు ఎవరికి తెలియదు, కానీ నువ్వెవరో వాళ్ళకి తెలుసు. నీ జీవితం ఏంటో, ఒకప్పుడు నువ్వు ఎలా బతికావో, ఒకప్పుడు ఎలా మాట్లాడేదానువో, ఒకప్పుడు ఎలా ఉండేదానువో వారికి తెలుసు కానీ అంటావు. అయ్యా యేసు ప్రభు ఎవరో నీకు తెలియలేకపోవచ్చు, కానీ నేను తెలుసు కదా. ఒకసారి నన్ను చూడు, నాలో వచ్చిన మార్పును చూడు. ఒకనాడు నా మాటలు చూడు, ఇప్పుడు నా మాటలు చూడు. ఒకప్పుడు నా అలంకరణ చూడు, ఇప్పుడు నా అలంకరణ చూడు. ఒకప్పుడు నా సంభాషణ చూడు, ఇప్పుడు నా సంభాషణ చూడు. ఒకప్పుడు నా వ్యక్తిత్వం చూడు, ఇప్పుడు నా వ్యక్తిత్వం చూడు. ఒకప్పుడు నా ఆనందాలు చూడు, ఇప్పుడు నా ఉన్న ఆనందం చూడు. ఒకనాడు నా బ్రతుకు చూడు, ఇప్పుడు నా బ్రతుకు చూడు. నన్ను చూసి నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు అలాగే తెలుసుకున్నాడంట దేవుణ్ణి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వారులారా, మీ దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసాక అర్థమైంది మీ దేవుడు పూజార్హుడు. దానియేలు, నీ దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ నిత్యము సేవిస్తున్న నీ దేవుడి గురించి నాకు ఎలా తెలిసింది తెలుసా? సింహాల బోన్లో సైతం నిన్ను కాపాడే దేవుని బట్టి నాకు అర్థమైంది నీ దేవుడు సజీవుడు. ఆమేన్ చెప్పండి.
నీ దేవుడు జీవము గలవాడని నాకు అర్థమైంది. అంటే బైబిల్ గ్రంథంలో చాలామందికి దేవుడు ఎవరో తెలియదు, కానీ ఆయన వెంబడిస్తున్న వ్యక్తులను చూసి అర్థం చేసుకున్నారు. వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ దేవుడు ఇంకెంత గొప్పోడై ఉంటాడో. ఇంత తాగుబోతుని మార్చేశాడా, ఇంత పనికిమాలను మార్చేశాడా, ఇంతటి భయంకరుని మార్చేశాడా, ఇంతటి వ్యాధిగ్రస్తుని మార్చేశాడా, ఇంతటి మంత్రగాళ్ళు మారిపోయారా అంటే వీళ్ళే మారారంటే వీళ్ళ దేవుడు ఇంకెంత గొప్పవాడు. మమ్మల్ని చూడండి. అందుకే బైబిల్ అంటుంది, పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు మా వైపు తేరు చూడు. ఎందుకు తెలుసా? ఒకనాటి మా బ్రతుక్కి ప్రభువుని కలిగిన తర్వాత మాలో వచ్చిన మార్పుని ఓ ఓ ఓ ఓ కుంటివాడా తేరు చూడు. దేవునికి స్తోత్రం. లోకానికి మనం ఏం చూపించాలి? చెప్పాను కదా ఇప్పుడు దాకా, మన మార్పు చూపించాలి. లోకాన్ని మనం ఏం చూపిస్తాం? మొన్నేం కొన్నాను చీర చూసావా, మొన్నే కొన్నాను చూసావా, ఏం చూపిస్తున్నావు? నీ బంగారం చూపిస్తున్నావు, నీకు నీకు దేని లోకానికి అనవసరమైన వాటిని చూపిస్తున్నావు. బైబిల్ అంటుంది, నువ్వు లోకానికి యేసయ్యను చూపించు. యేసయ్య లోకానికి ఎలా కనపడతాడో తెలుసా? నీ జీవితంలో యేసయ్య ప్రతిబింబం చేయునుగాక. నీ జీవితమే ఒక అద్దం అయితే నీ జీవితమనే అద్దములో లోకానికి యేసయ్య కనపడాలి. అలా కనపడని రోజున నువ్వు క్రైస్తవుడివే, కానీ క్రీస్తును కలిగిన వాడివైతే కాదు. క్రైస్తవ్యమును ఒక వస్త్రంగా ధరించుకున్నా, క్రీస్తుని నీ హృదయంలో అయితే పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలు? మా వైపు తేరు చూడు అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది చూడండి త్వరగా. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు మనుషుల్ని ఆధారం చేసుకున్నాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. వీళ్ళు ఆగినాయంగా చూడమంటున్నారంటే ఖచ్చితంగా ఏదో వేసేలాగే ఉన్నారో, మహానుభావుడు ధర్మాత్ముడు అని చెప్పి వాళ్ళ మీదే, వాళ్ళ జోబీ మీదే, వాళ్ళ చేతుల మీదే గుప్పులు పెద్దగుందా చిన్నగుందా, కవరు లావుగా ఉందా పలసగా ఉందా, దేని మీద ధ్యాస? దేవుడి మీద ధ్యాస కాదు. దేవుడు మనకి ఇవ్వబోయే చెప్పరేంటి వాగ్దానం మీద ధ్యాస. వాగ్దానం బట్టి దేవుడు అంచనా వేస్తాడు. దేవుడే అయ్యా వాగ్దానం కాదు, దీన్ని ఇచ్చిన దేవుడు నీకున్న బహుమతి గొప్పదా, ఆ బహుమతి ఇచ్చిన వాడు గొప్పడా? నువ్వెందుకు బహుమతులను బట్టి ఆలోచిస్తున్నావు? బహుమతి వస్తుంది వెళ్ళిపోద్ది, బహుమతి కంటే విలువైంది ఇచ్చిన వాడు కదా. దేవునికి స్తోత్రం. రోగాలు వస్తాయి పోతాయి, అద్భుతాలు వస్తాయి వెళుతుంటాయి, ఇది కాకపోతే మరొకటి, అది కాకపోతే మరొకటి, ఇది కాదు నాకు ముఖ్యము, అవన్నీ ఇవ్వగల దేవుడు నాకు ముఖ్యం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు వేటుకో ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే మనము కూడా ఆ కుంటివాడి వలె దేవుని మీద కాకుండా జరగబోయే అద్భుతాల మీద దృష్టి పెట్టే వ్యక్తులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ముందుకెళ్దాం త్వరగా, టైం అయిపోతుంది. కానీ అంతటా పేతురు అతని యొక్క మనసులో ఏముందో ఆలోచించేశారు. మా వైపు తీడు చూడరా బాబు అంటే వీడు డబ్బు ఆశిస్తున్నాడేమో. అమ్మా డబ్బు ఆశిస్తున్న చూడడానికి చాలా డిగ్నిటీగా ఉన్నారు. ఇంతకుముందు మాసిపిన కట్టాలుతుండేవారు. ఎక్కడ గలలై సముద్రం ఎలా కనబడేవారు ఇలా? ఒకప్పుడు ఈ కుంటోడి ఇంటి ముందు కూడా అమ్ముకుంటూ వెళ్ళి ఉంటారు. పేతురు ఏంటి ఎత్తుపరికలు చేపలు. అప్పుడు పేతుడి కదా ఎలా కనబడి ఉంటారు? మాసిపోయిన గడ్డలతో, వాసన కొట్టేటువంటి వస్త్రాలతో కనపడి ఉంటాడు. ఎప్పుడైతే రక్షణ వస్త్రం ధరించుకుని దైవికమైన వాడిగా ఒక డిగ్నిటీలో కనపడ్డాడో వీళ్ళు అనుకున్నారు, అబ్బో పేతురు గారికి ఎక్కడో బంపర్ ఆఫర్ దొరికేసినట్టుంది, మంచిగా సంపాదించేసినట్టుకున్నాడో, ఇప్పుడు జోబులోంచి బంగారం కాయిన్ తీస్తాడో, ఏ కాయిన్ గోల్డ్ కాయిన్ తీస్తాడో, సిల్వర్ కాయిన్ తీస్తాడో అని చెప్పి వీళ్ళ మనసులో కూడా అంట నా వైపు తేరు చూడన్నాడని డబ్బులు వేయడు. డబ్బుల తర్వాత విలువైంది ఏముంది? బంగారమో వెండో వేస్తాడేమోలే అని చెప్పి వీడి ధ్యాస పేతురు గారి జోబులో చేయటాడంటే వెండో బంగారం మేస్తాడేమో అని చూస్తుంటే అతని మనసెరిగిన ఆ పేతురు అంటున్నాడు, అయ్యా వెండి బంగారములు మా దగ్గర లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింపుల్గా ఒక మాట దాటి వెళ్ళిపోయాం. అంతకుముందు పేతురుకి తన గురించి ఎవరేమనుకుంటున్నారు ఏం తెలిసేది కాదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ తనలోకి వచ్చిందో ఎదుటివారి మనసులో తన గురించి ఏమనుకుంటున్నారో కూడా అర్థమైపోయింది పేతురుకి. ఆత్మ ప్రేరణ. ఏ ప్రేరణ? ఏ ప్రేరణ? అన్నిసార్లు పని చేద్దా అంటే నేను ఏం చేస్తానంటే మా చుట్టాల మధ్యలోకి వెళ్ళి కూర్చొని దేవా నాకు ఆత్మ ప్రేరణ అనే వరాన్ని ఇచ్చేసావు కదా, ఇప్పుడు నా గురించి ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇది కాదు.
ఆ సమయానికి దేవుడు నీకు ఏ ప్రేరణ కలిగించాలో ఆ ప్రేరేపణ దేవుడు కలిగిస్తాడు. దాని పేరే ఆత్మ ప్రేరేపణ. ఆ బిచ్చగాడి మనసులో ఏమనుకుంటున్నాడో పరిశుద్ధాత్మ వీళ్ళకి ప్రేరేపణ పుట్టిస్తున్నాడు. అయ్యా పేతురు, అయ్యా యోహాను, మీరు వెండి బంగారు ఇస్తారే ఆ వ్యక్తి చూస్తున్నాడయ్యా అని దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తే వెంటనే పేతురు యోహాను అంటారు, వెండి బంగారంలో మా యొద్ద లేవు అన్నారు. వీడి ఆశ మీద ఏం జల్లేసినట్టు అయింది? సెపరేట్ అమ్మా, నీళ్ళు జల్లేసినట్టు అయింది. వెండి బంగారాలు లేవా? వాడు ధ్యాస పక్కకు తిప్పేస్తుంటే లేనప్పుడు నాకెందుకు, ఇంకో కష్టంగా చూసుకుంటాను, ఇంకొకరిని చేయి తప్పుతాను అన్నాడు కదా. వెండి బంగారం మా దగ్గర లేవు అనగానే వాడు ముఖం తిప్పేస్తుంటే, అయితే కంగారు పడకు, మా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తాం, మాకు కలిగిందే. వీడికి అర్థమైపోయింది, వెండి ఎవరంట, బంగారము అంట, వాళ్ళకి కలిగిందే ఇస్తారంట. అంటే వచ్చినోడిదే ఏదో వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి ఇవ్వండి అయ్యా అని చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర ఏముందో అది మాకు తెలుసు, మేము కలిగిందాన్నే మీకు ఇస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను అంటర్లైన్ చేసుకున్నాను చూడండి. వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఏది కలిగి ఉన్నానో, నేను ఏది పొందుకున్నానో, నేను ఏది సంపాదించుకున్నానో, నా దగ్గర ఏముందో అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సంగమా, ఈ రోజున నువ్వు ఏది కలిగి ఉన్నావో నీకు తెలియాలి. ఏం కలిగి ఉన్నావు అంటే, ప్రభా నేను దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాను, మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాను, మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాను, మంచి సంఘాన్ని కలిగి ఉన్నాను, నాకంటూ మంచి మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉన్నాను, దేవునితో ఒక మంచి వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నాను, మంచి ప్రార్థనా జీవితం నాకుంది. నాలో ఏముందో నాకు నిలబెట్టి, నీలో దేవుడు ఉన్నాడమ్మా అంటే ఏమోనేంటి, ఉండొచ్చేమో. అమ్మ నీకు మంచి ప్రార్థనా జీవితం ఉందంటే ఉండొచ్చేమో. అసలు పరలోకం వెళ్తావా అంటే, మీకు అర్థమైందా? చాలామంది భక్తుల జీవితాల్లో తాము ఏమి కలిగి ఉన్నామో వాళ్లకు, నన్ను ఎవరన్నా మీ జోబులు ఎంత ఉంది అన్నారనుకో, 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితం, కానుక కోసం 100 రూపాయల కాగితం. నా దగ్గర ఏముందో నాకు తెలుసు, మరి నీ దగ్గర ఏముందో కూడా నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. మనం అంటాం, బ్యాంకులోన గోల్డ్ లోన్ ఇది ఉందండి, డాక్రా ఇది ఉందండి, చీట్లు ఇవి ఉన్నాయండి, మాకు అప్పులు ఇవి ఉన్నాయండి. బైబిల్ అంటుంది ఇవి కాదమ్మా, నీ దగ్గర నీ హృదయంలో నీ ఆత్మలో ఏముందో నీకు తెలుసా? పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఏముందో నాకు తెలుసు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఏమి కలిగి ఉన్నానో తెలుసా అని మాట్లాడుతూ చూడండి ఏం జరిగిందో చూడండి. వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి వాడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంట? నేను చెప్పింది తిరిగి చెప్పమంటున్నాను. ఏం చెప్పాడంట? వెండి బంగారం మా దగ్గర లేవు, వీడి ప్రాణం నీరు గారిపోయింది, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తాం అంటే ఏదో దొరుకుతుందని ఆశపడ్డాడు. మాకు కలిగింది తెలుసా? యేసు నామం. మా బలం ఏంటో తెలుసా? మా స్టామినా ఏంటో తెలుసా? మాకున్న శక్తి అంటే తెలుసా? మాకున్న సంపద ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు నామమే మాకు ఆధారము, యెహోవాయే మాకు బలము, ఆయనే మా రక్షణ దుర్గము అని చెప్పు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడువుము అని చెప్పి ఆ కుంటివాడు చేపట్టుకుని తప్పని పైకి లేపేశారంట. దేవునికి స్తోత్రం. ఇద్దరు మోసుకొచ్చేవారు. ఎవరిని? ముక్కుతూ మూలుగుతా, రోజుకు బరువు పెరిగిపోతున్నావు, కొంచెం తక్కువ తిను, మొయ్యలేకపోతున్నావు నేను ప్రతిరోజు మెట్ల మీదకే. నేను అనుకుంటున్నాను, పేతురు ఒక చెయ్య, యోహాను వచ్చి పెట్టుకొని నజరేయుడైన యేసు క్రీస్తు అధికారం గల నామములో, మేము కలిగిన నామములో, మమ్మల్ని రక్షించిన నామములో, మా బ్రతుకులను మార్చిన నామములో ఆ అధికారములు అడుగుతున్నాం అని చెప్పి చేతులు పట్టుకొని లేచి నడుముము అని లేపేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 7వ వచనం చూడండి. వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. కుడి చెయ్యి పట్టుకొని లేపేశాడంటే ఎవరో లేపేశాడు. అనుకున్నదొక్కటి, ఇలాంటి బాగానే అందించేతారులే. ఏమనుకున్నాడా? వెండి లేదంట, బంగారం లేదంట, పోన్లే డబ్బులను ఎత్తాళ్లే అనుకున్నాడు. డబ్బు కంటే విలువైనది
యేసు నామములోని స్పర్శ ఇచ్చారు. యేసు నామములోని తాకిడి, యేసు నామములోని అధికారము ద్వారా వచ్చే స్వస్థత ఏంటి తెలుసా? వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. చూడండి, వెంటనే రాయబడింది, వెంటనే దేవునికి స్తోత్ర. ఏం జరిగిందంట? మేము పైకి లేపాము, ఇంటికి వెళ్ళాక రోజుకోసారి ఫిజియోథెరపీ చేయించుకో అనలే. ఏ థెరపీ అంట? ఫిజియోథెరపీ చేయించుకో, కొన్ని రోజులు కొంచెం తప్పడడుగులు వేస్తావు, ఆ తర్వాత నిదానంగా కాళ్ళు వస్తాయిలే అనలే. లేచి నిలబెట్టి యేసు నామములో నడువుము అని చెప్పారు. చూడండి, జరిగింది ఏంటంటే వాడి చేకుడు కుడి చేపట్టుకుని లేవనెత్తను. వెంటనే వాడి పాదములను చీలమండలను బలము పొందుకొనిను. దేవునికి స్తోత్ర. అప్పుడు దాకా ఎండిపోయింది, అప్పుడు దాకా పనికిరానిది, అప్పుడు దాకా రక్త ప్రసరణ లేనిది, అప్పటి దాకా సత్తువ లేనిది, అప్పుడు దాకా జీవము లేనిది యేసు నామం పేరిట లేవనెత్తగానే వాడు నిలబడ్డాడు. అరికాలు మొదలుకొని చీలమండలం అంటే హరిపాదమమ్మ, అక్కడ దాకా వచ్చేసిందంట బలం. దేవునికి స్తోత్రం. బలము మీన్స్ నరాల్లో పట్టు వచ్చేసింది, రక్త ప్రసరణ జరిగిపోయింది, ఎముకల్లో బలం వచ్చేసింది. వాడు నిలబడిపోయాడు. దేన్ని బట్టిరా అంటే యేసు నామములో ఉన్న బలాన్ని బట్టి వాడు బలపడ్డాడు. అయితే అందరూ యేసు నామం ఉపయోగిస్తారు కదండి, అంటే పలికిన వాడిలో ఉన్న విశ్వాసం. అందుకే బైబిల్ అంటుంది, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా, నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తే ఉచ్చరించాల్సింది మీరు ఉచ్చరించినా కదా ఉపయోగం ఉండదు. ఎక్కడ దేవుడి నామాన్ని ఉచ్చరించాలో అక్కడ మాత్రం నువ్వు మనస్ఫూర్తిగా ఉచ్చరిస్తే దైవ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో ఆ క్షణం మనం తప్పించుకోవడానికి దేవుడి మీద ఒట్టు అంటాం, ఆ క్షణం దాటిపోవడానికి. ఒక అబద్ధానికి దేవుని సాక్షిగా పెట్టేశాం. ఎవరిని సాక్షిగా పెట్టేశాం? ఒక తప్పును, ఒక అబద్ధాన్ని, ఒక చిన్న సమస్య దాటుకోవడానికి దేవుని ఒక సాక్షి గడ్డెట్టేసా. అందుకే దైవ శక్తి, నామములోని శక్తి నువ్వు అనుభూతి చెందలేకపోతున్నావు. అయితే చూడండి, టైం అయిపోయింది, నేను త్వరగా చెప్తున్నాను. చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేను. దేవునికి స్తోత్రం. ఇంకొక అరగంట టైం ఉంటే బాగున్నాం, టైం అయిపోయింది. చూడండి, వాడు బలము పొందుకున్నాడు. అక్కడ కొన్ని అనుభవాలు జరిగాయి. వాడు దిగ్గున లెగిశాడు. మీరు వెళ్ళిపోండి అయ్యా, నిదానంగా తాయి తీగ లెగిస్తాను అనలే, వెంటనే నిలబడ్డాడు. వెంటనే. నా ప్రశ్న ఏంటంటే, దేవుని కార్యాలు నిదానంగా జరుగుతాయా, వెంటనే జరుగుతాయా? అతడు ప్రార్థించుచుండగా అగ్ని దిగిపోయింది. మోషే కర్రతో కొట్టిగా కర్ర వెనకట్లేదు, ఎర్ర సముద్రం నిండిపోయింది. మీకు అర్థమైందా? దేవుని కార్యాలు నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే అవి ప్రారంభించడం మొదలు పెడతాడు దేవుడి కార్యాలు. దేవునికి స్తోత్రం. అక్కడ జరిగిన కొన్ని మాటలు చెప్తాను చూడండి. వాడు బలాన్ని పొందుకున్నాడు, నెంబర్ 1. రెండవది, వాడు దిగ్గున లేచాడు. ఏ స్థితి నుంచి లేచాడు? శతికిలు పడిపోయిన స్థితి నుంచి. నా బతుకెంతే, నా రాతింతే, నా స్థితి ఎంతే, జీవితాంతం ఇలాగే నా బతకాలి అనుకున్నవాడు వెంటనే లేచాడు ఆ స్థితి నుంచి. నువ్వు మానసికంగా లేకు, బతుకెంతే, నా రాతింతే, నా పరిస్థితి ఎంతే అన్న ఆలోచనలు ఉన్నాయి చూసావా, ఆ ఆలోచన నుంచి నువ్వు బయటికి రా ఫస్ట్. ఎందుకంటే మార్చగలిగిన వాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దిగ్గున లేచాడు, లేచి నిలకడగా నిలబడ్డాడు. దాటేకండి. బలాన్ని పొందుకున్నాడు, దిగ్గున లేచాడు, లేచిన పడిపోలేదు, నిలబడ్డాడు. నిలబడ్డవాడు వెంటనే ఏం చేశాడు తెలుసా? నడిచాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోవాలి. దేవునిలో నీ ప్రార్థనే నీ బలం, నీ విశ్వాసమే నీకు బలం, నువ్వు వింటున్న దేవుని వాక్యమే నీ ఆత్మకు బలం. నువ్వు బలాన్ని పొందుకోవాలి. రెండవది, నువ్వు ఉన్నటువంటి ఆ కృంగుదల, బెంగ, చింతల నుంచి వెంటనే నువ్వేం చేయాలి? నిలబడాలి. లేచి దేవునిలో మూడవ అనుభవంగా నిలకడగా నిలబడాలి. నిలబడిన తర్వాత అతడు దేవునిలో నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ముగించేస్తున్నాను. కాళ్ళకు బలం వచ్చేసింది, తర్వాత నిలబడ్డాడు, తర్వాత నడిచేస్తున్నాడు. నడిచేసిన వాడికి 2 ఆలోచనలు వచ్చాయి. నడిచే అవకాశం వచ్చేసింది కాబట్టి లోపలికి నడవనా, ఇంటికి నడవనా? నిన్ను పోషించలేను, నీకు తిండట్లేను, నీ ఇలాడ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, అనాశంగా నా కొడుకును పుట్టావు అన్న ఇంటికి వెళ్ళనా,
నా బ్రతుకును మార్చిన దేవుని వైపు అడుగులు వెయ్యిన. ఈ నిర్ధారణ చేసుకునే టైంలో చాలామంది ఇంటి వైపు అడుగులు వేస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు 10 మందికి చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళండి, యాజకునికి మీరు శుద్ధులయ్యారని కనపరుచుకోండి అని చెప్పారు. వారు వెళుతుండగానే 10 మంది కుష్ఠరోగం తగ్గిపోయింది. అయితే తిరిగి ఒక్కడు మాత్రమే వెనకొచ్చాడు. ఈ వాక్యం ఒకసారి చెప్తాను, 2 గంటలు వినాలి ఆ వాక్యాన్ని. ఒకడు మాత్రమే వెనక్కి వచ్చాడు. యేసుప్రభు అన్నారు, 9 మంది ఏరి ఇంటికి వెళ్ళిపోరయ్యా, నేను ఒక్కనే యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైపోయింది, అందరూ కృతజ్ఞులుగా ఉండరు, కొంతమంది అవకాశవాదులుగా ఉంటారు. వీడు అవకాశవాదా కృతజ్ఞుడా అని అడిగితే, వాడు నడిచి అవకాశం వచ్చేసిన వెంటనే వాడు ఏం చేసేసా నడుచుచు బా ఎప్పుడు గొంతులేస్తాడు? ఆనందం కలిగినప్పుడు. అయ్యో అనవసరంగా కాళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు ఎవడ బిచ్చమడితే డబ్బులు ఎత్తాడో, అనవసరంగా జీవనోపాధి పోయింది, అనవసరంగా కాళ్ళు వచ్చేసాయి అనుకోలేదు, కాళ్ళు రావడాన్ని బట్టి గొంతులేసాడు. అనవసరంగా రక్షణ తీసుకున్నానండి, రక్షణ తీసుకురాకపోతే ప్రతిరోజు ఇన్ని పూలు ఎట్టుకునేదాన్ని, సినిమాలు షికారులు అవి ఇవి ఎంజాయ్మెంట్ తీసుకునేదాన్ని, అనవసరంగా రక్షణ పొందేశాను అని బాధపడేవారు లేరా? మీరు బాధపడరేమో, కానీ బైబిల్ చెప్తుంది, ఎవడైనాను క్రీస్తుని అంగీకరించినందుకు చింతించిన ఎడల అని ఉంది బైబిల్లో. అంటే రక్షణ పొందినందుకు కూడా కొంతమంది సెపరేట్ అమ్మా, చింతించే వాళ్ళు ఉన్నారు. ఆ రోజులే బాగున్నాయి, ఆ షికారులే బాగున్నాయి, ఆ ఎంజాయ్మెంట్లే బాగున్నాయి. ఇప్పుడు వీళ్ళకి రక్షణ ఆనందం లేదు. ఏ ఆనందం ఎక్కువైపోయింది? అయితే వీడు నడుచుచు ఆ కాళ్ళు వచ్చిన ఆనందంలో గొంతులు వేశాడు. ఇప్పుడు తీర్మానం తీసుకోవాలి. ఏంటి? ఇంటి వైపా దేవుని వైపా? తీర్మానం తీసుకున్నాడు. చూడండి, తర్వాత వాడు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యెహోవా అందరికి ఉపకారి, దేవుడు అందుకు అందరికి అద్భుతాలు చేస్తాడు. తీర్మానం మాత్రం నీదే. మందిరంలోక లోకంలోక అనేకులు మేలు పొందాక ఓ మిచ్చిరి పట్టలు పెట్టేసి దేవుడు కార్యం చేశాడండి, ప్రార్థించిన పాస్టర్ గారికి, దైవజనులకు, సంఘానికి వందనాలండి, ఈ ముచ్చిరి పట్లను తినేయండి, మీకు మాకు ఇక్కడితో సంబంధాలు. ఎంతమందిని చూశానో నేను, తిరిగి వెనక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిన వారు. కానీ ఇతడైతే అద్భుతం పొందుకున్నాక ఏ నామాన్ని బట్టి బలపరచబడ్డాడో వారి చేతులు పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా, అక్కడ ఉన్న మాట అండర్లైన్, వారితో కూడా, మీరు వెళ్ళండి అయ్యా వెనకాల వస్తాను అనలే. నాకు స్వస్థత మాత్రమే కాదు, ఆ భక్తిని కూడా నాకు నేర్పండి, ఆ దేవునిలో కూడా ఎలా బ్రతకాలో నేర్పండి అని చెప్పి వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. చూడండి 9వ వచనంలో, వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయం ద్వారం మీద బెచ్చము కొరకు కూర్చుండు వాడు వీడే కదా అని గుర్తెరిగి వానికి జరిగిన చూచి ప్రజలందరూ కూడా విస్మయం ఉంది. జనాలకి 2 వచ్చు. ఏంటి? విస్మయం, దట్ మీన్స్ ఆశ్చర్యం, విభ్రాంతి, తన్మయత్వం, పరవశం. ఎలా జరిగిపోయింది? ఇది కావాలి వాళ్ళకి. జరిగిపోయింది వాళ్ళకి అర్థమైందంట, వీడికి కాళ్ళు వచ్చాయి, ఎలా జరిగింది అని అడిగితే వీళ్ళకి తర్వాత తెలిసిందంట. ఎలా తెలిసిందంటే 11వ వచనం చూడండి, వాడు పేతురు యోహానులను పట్టుకొని ఉండగా. ఎవరిని పట్టుకున్నాడంట? వాడికి యేసుప్రభు ఎవరో తెలియదు, పేతురు యోహానులే పట్టుకున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని పట్టుకుంటే మీరు ఉపయోగించిన నామములోకి నన్ను తీసుకెళ్తారని చెప్పి సంఘాన్ని పట్టుకోవాలి, దైవజనుని పట్టుకోవాలి, ప్రార్థించిన సహవాసాన్ని పట్టుకోవాలి. పేతురు యోహానులు పట్టుకున్నాడంట. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయిందంట, ఇతను పట్టుకున్నాడంటే వీడి వల్లే, వీళ్ళ వల్ల వీడికి కుంటితనం తగ్గిందని చెప్పి పేతురు యోహానులను గొప్పగా చూడడం మొదలెట్టారంట. ఈరోజు ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే, చిన్న కార్యం జరిగిందనుకో, వెంటనే ఫ్లెక్స్ చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చెయ్యగా రోగాలు తగ్గిపోతున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థత వరాలు, కృపావరాలు, అభిషేక వరాలు మొత్తం దేవుడు అన్నీ అతనికి ఇచ్చేసాడు. మొత్తం నువ్వే తీసుకోరు అబ్బాయి, చేసే దీంతో వ్యాపారం దేవుడు ఇచ్చేసాడు. అంతే కదా. పేతురు యోహానులకు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచే స్థితిని ఇచ్చాడు. వాడు స్వస్థపడ్డాడు. ఎవరన్నా వచ్చి అయ్యా ఎవరిని బాగు చేశారంటే, ఇదిగో వెళ్ళనండి అని చెప్తున్నాడు. చూసిన వాళ్ళందరికీ ఎవరి వల్ల స్వస్థత కలిగినట్టు అర్థమైంది. అప్పుడు పేతురు యోహానులు ఏమని చెప్తున్నా చెప్పు ముగించేస్తున్నాను చూడండి. 12వ వచనం, పేతురు
అంటే పై వచనంలో ప్రజలందరూ గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చేసారంటే ఎవరి దగ్గరికి? జనాలకి ఇదే తెలుసు, గుంపులుగా వచ్చేస్తారు. ఆ గుంపులు తొక్కిసిరాటో చచ్చిపోతారు. ఏదో ఉంది కొత్త వింత, పడేయడం కావాలి, లేపేయడం కావాలి, అర్థం కాని భాషలు మాట్లాడడం కావాలి. దేవుని అద్భుతం అందరి దగ్గర పనిచేస్తుంది, కొంతమంది దగ్గరే పనిచేసేది కాదు. మీకు అర్థం అవ్వాలి. చివరి జరిగింది ఏంటి చూడండి. వాళ్ళందరూ పేతురు యుద్ధాల దగ్గరికి వచ్చేసి వీళ్ళని ఏదో దేవతలుగా, దైవాంత సంభూతులుగా చూస్తుంటే, ఆరాధనా భావంతో వీళ్ళని చూస్తుంటే పేతురు యోహానులు అంటున్నారని చూడండి. ఇశ్రాయేలులారా, ఈ కుంటువాడి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఇది అండర్లైన్ చేసుకోండి ఎప్పుడు కూడా. మా సొంత శక్తి చేతను, నా భక్తి జీవితంలో ప్రభు నాకు నేర్పిన పాఠం ఇది. అందుకే ఎవరైనా నాకు క్రెడిట్ ఇద్దామనుకుంటే నేను చెప్తాను, అమ్మ ఇది వాక్యానుసారం కాదు, పాస్టర్ గారి వల్ల, సంఘం వల్ల కాదు. పాస్టర్ గారు సంఘం ప్రార్థన మాత్రమే పేతురు యోహానులా చేశారు. యేసు నామములో దేవా తల్లికి అద్భుతం చేయవా అని పేతురు యోహానుల వల్ల మేము ప్రార్థన మాత్రమే చేసాం. అందుకు పేతురు యోహానులు అంటారు, మా శక్తి చేతనైనను, మా సొంత శక్తి చేతనైనను, భక్తి చేతనైనను నడువక వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేడు చూస్తున్నారో? అంటే ఇది మా భక్తి వల్ల, మా శక్తి వల్ల జరగలేదు, మేము ఉపయోగించిన నామములోని శక్తి. అంతే. దేవునికి స్తోత్ర. ఎవరికి మహిమిచ్చారు? మరి వెంటనే పేతురు గారి కింద ఏమని రాసుకోవాలి? కుంటువని లేపగల శక్తి, స్వస్థతావరం గల శక్తి రాసుకోవాలి. కింద బోలేని పేర్లు రాసుకోవాలి. కానీ పేతురు యోహానులు రాసుకున్నారా? మాట్లాడండి అమ్మా. సగం భక్తి చేసేవాళ్ళు చెప్పండి ఒకసారి. వాళ్ళు రాసుకున్నారా? ఏమన్నారు తెలుసా? మా భక్తి ద్వారా అయితే జరగలేదు, మా ద్వారా అయితే అసలు జరగలేదు. ఏ నామం వల్ల మేము ఈ పని చేయగలిగామంటే యేసు నామం పేరట మాత్రమే కార్యం జరిగింది తప్ప మా శక్తి వల్ల, మా బలము వల్ల ఈ కార్యం అయితే జరగలేదు. ఈనాడు చాలామంది పరిశుద్ధాత్మను గాయపరుస్తూ దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళు దొంగలుగా దోచేస్తున్నారు. జనాలకు కూడా వాళ్ళే కావాలి. దేవునికి వీళ్ళ ఫ్యాన్స్ కాదు. మా పలానా పాస్టర్ గారికి ఫ్యాన్స్ ఏంటి, ఆయన వాక్యం వచ్చినప్పుడే పెట్టుకుంటామండి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పేది వాక్యం కాదండి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కట్టేస్తామండి. అబ్బా, వీళ్ళ వాక్యానికి ఫ్యాన్స్ కాదు, పాస్టర్ గారులకు ఫ్యాన్స్. లేదు, అది వాక్య విరుద్ధం, అది వాక్యం కొట్టేస్తుంది. పేతురు యోహానులు అన్నారు, మా వైపు చూడొద్దు, మేము మీలాంటి వాళ్ళమే. ఏలీ అన్నాడు, నా వైపు చూడొద్దు, నేను మీలాంటి వాడినే. ఏలియా మన వంటి వాడే. కానీ ఏ నామములో ప్రార్థించామో ఆ నామము ద్వారా ఈ కార్యం జరిగింది. మేము విశ్వాసంతో ప్రార్థించాం, దేవుడు కార్యము చేశాడు. మా శక్తి చేత కానీ, మా భక్తి చేత కానీ కార్యం జరగలేదు. ఇప్పుడు నా ద్వారా జరిగింది అన్నవాడు అందరూ కూడా అబద్ధికులా కాదా? బైబిల్ చేతిలో ఉంది. నిజం చెప్పండి. నేను ప్రార్థన చేయగా అన్నాడంటే వాక్యానికి విరుద్ధంగా అతడు అబద్ధం ఆడుతున్నాడా లేదా? అటు అబద్ధికుల జోలికి వెళ్ళొద్దు. మా శక్తి చేత, మా భక్తి చేత కాదు, మా వల్ల ఏం జరగలేదు, దేవుని ద్వారా కార్యం జరిగింది అని చెప్పి ఆ వ్యక్తిని క్రీస్తు వైపు నడిపించారు. అందువల్ల వాడు దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో సేవిస్తూ ముందుకు సాగిపోయాడు. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 27:4. కీర్తన గ్రంథం 27:4 చదువుతాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. భక్తుడంట దేవుని దగ్గర, దేవా ఒక వరం ఇవ్వా అని అడిగాడంట. ఏమడిగాడంట? దేవుని సందికి వచ్చి మోకరించి, దేవా నా కోరికలు తీర్చవా అని అడగలేదంట. నాకు ఒక వరం ఇవ్వా అన్నాడంట. వరం అడిగినోడు ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడు లేదు, వెతుకుతూ ఉన్నాడంట తన జీవితంలో. నేను వెతుకుచుంటేనే యెహోవా ఆ వరం ఏంటో తెలుసా? అతడు అడిగిన వరం ఏంటో తెలుసా? అతడు దేని వెతుకుతున్నాడో తెలుసా? ఆ వరం ఏంటో చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ వరాన్ని అడిగాడంట. ఏ వరాన్ని? దేవా బతికినంత కాలం నీ మందిరంలో నీ సన్నిధి అనుభవిస్తూ,
నీ వెలుగును అనుభవిస్తూ నిన్ను ధ్యానిస్తూ నీ ముఖాన్ని చూస్తూ బ్రతికే వరం నాకివ్వా అని అడిగాడంట. ఈరోజు మనమే వరాలు అడుగుతున్నాం. అది భక్తుడి ఆశ. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అని చెప్పేటప్పుడు చివరి అంటాడు, నా బ్రతుకు దినములన్నీ నేను చిరకాలం నీ మందిరంలో స్థిర నివాసం చేస్తాను ప్రభా. అది వరం అంటే. ఇవి కోరికలు అంటే. దేవుని దగ్గర కోరికలు కాదు, ఆత్మ సంబంధమైన వరాన్ని అడగండి. నేను బ్రతుకు దినములన్నీ ప్రభా నీ ప్రసన్నతను అనుభవిస్తూ బ్రతుకుతానయ్యా అని వరం అడిగాడు. దేవుని మందిరంలో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అట్టి కృప ఆ కుంటివానికి వచ్చింది. దేవాలయములో స్వస్థత, దేవాలయములో దైవ ప్రసన్నత నీవు అనుభవించుదువుగాక. మా తండ్రి